యేసయ్యా అందరికీ నా వందనాలు. పునరుద్ధాన దీవెనలో ప్రకటిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. ఈ 2021వ సంవత్సరం దేవుడు మన జీవితాల్లో ఆశీర్వాదకరమైన సంవత్సరముగా, ఆత్మను సమృద్ధిగా కుమ్మరించే సంవత్సరముగా దేవుడు మన సంఘాలలో, మన జీవితాల్లో ప్రత్యేక రీతిలో కుటుంబాలను దేవుడు ఆశీర్వదించగలిగినాడు. ప్రతి కుటుంబము కూడా దేవుని సన్నిధిలో కనపడి దేవుని యొక్క సమృద్ధి అయిన ఆశీర్వచనాన్ని పొందాలని ప్రభు పేరిట మిమ్మల్ని దీవిస్తూ ఆశీర్వదిస్తూ ఉన్నాను. ఇది వాక్య భాగం మనం చదువుకున్నప్పుడు ఒక స్త్రీని గురించిన మాటలు మనం చదువుకొని ఉన్నాం. మరి 8వ దినాన సున్నతి చేసి యేసుక్రీస్తు ప్రభువుల వారికి నామకరణ చేసినట్లుగా 2వ అధ్యాయంలోనే మనం చదువుతాం. కాబట్టి క్రిస్మస్, న్యూ ఇయర్ అనేవి క్రైస్తవులకి ప్రత్యేకమైన పండుగ. న్యూ ఇయర్ అనేది ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారము ప్రపంచమంతా కూడా జరుపుకునే పండుగే అది. కానీ క్రైస్తవునికి ఒక ప్రత్యేకత ఆ పండుగలో ఉన్నది. ఏమిటి ఆ పండుగ? 8వ దినమున సున్నతి చేసి నామకరణం చేసిన దినము అది న్యూ ఇయర్స్ డేగా మనం జరుపుకుంటాం. యేసయ్య 25 పుట్టాడు. జనవరి 1వ తారీఖున 8వ దినము కనుక ఆయనకు సున్నతి చేయబడిన దినము. ఆ తర్వాత మరి సున్నతి చేసిన తర్వాత మరి నామకరణం కూడా యేసు అనే నామకరణాన్ని చేసినట్లుగా మనం 2 పండుగలను కూడా ఆచరించుకుంటూ ఉంటాం. క్రైస్తవులకి ఒక ప్రత్యేకమైన అనుభవాలు ఈ పండుగల ద్వారా మనము అనుభవిస్తూ ఉంటాం. కానీ మీరు గమనించినప్పుడు 2వ అధ్యాయంలో మీరు గమనించినప్పుడు మరి ఆ ధర్మశాస్త్ర పద్ధతి ప్రకారము ఆ దినములు గడిచిన తర్వాత దేవాలయంలో తీసుకుని వచ్చి బలియాగం చేయవలసిందిగా మరి ధర్మశాస్త్రం చెబుతూ ఉన్నది. కాబట్టి యెరూషలేమునకు మరి మరియమ్మ, యోసేపులు మరి తన కుమారుడైన యేసయ్యను తీసుకుని దేవాలయానికి వెళ్ళారు. అది మీరు ఆలోచన చేసినప్పుడు లేవీకాండం 12వ అధ్యాయంలో చక్కగా వ్రాయబడి ఉన్నది. పురుషుడు పుట్టితే, మగపిల్లవాడు పుట్టితే 30 దినాలు మరి వారు ఆచరించిన తర్వాత మందిరానికి వెళ్ళి మరి బలి అర్పించవలసిందిగా లేవీకాండం 12వ అధ్యాయంలో చూస్తాం. కాబట్టి ఆ దేవాలయానికి ఆ దినములు గడిచిన తర్వాత, అంటే పురుషుడు మగపిల్లవాడు పుట్టాడు కాబట్టి ఆ దినాలు గడిచిన తర్వాత యేసయ్యను మందిరానికి తీసుకుని వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఆ పైన ప్రవచనాన్ని చూసినప్పుడు మరి సుమియోనని ఒక మనుషుడు ఉన్నట్లుగా, ఒక కాలం గడిచిన వృద్ధుడుగా దేవాలయంలో ఉంటున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరి సుమియోను ప్రవచనాన్ని చూసాం. ఆ పై భాగంలో సుమియోను ప్రవచిస్తూ ఉంటాడు. కానీ ఇక్కడ మీకు గమనించినప్పుడు ఈ 36వ వచనం స్టార్టింగ్ మరియు అని స్టార్ట్ చేయాలి. అంటే దాని కంటిన్యూషన్ దేవుడు చెప్తూ ఉన్నాడు. మరియు సుమియోను ప్రవచనమే కాదండి, ఇదిగో ఇంకొక సంగతి కూడా మీకు ఉంది కనుక మరియు అని మరి అన్నాని గురించి చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అన్న ఒక ప్రవక్తిగా చెప్పినట్లుగా కూడా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మరి అన్న అనే ఆ పేరుకి అర్థము ఏమిటంటే ఇష్టురాలు, లేకపోతే మరి అన్న ఆ కృప అనే అర్థముగా మనం చూస్తూ ఉన్నాం. ఇది పాత నిబంధన మరి అన్న నామమును బట్టి ఈ అన్న కూడా పిలువబడినట్లుగా మరి థియాలజిన్స్ వాటిని గురించి చెప్తూ ఉంటారు. ఈమె పలోయేలు కుమార్తెగా వ్రాయబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి బైబిల్ గ్రంథంలో మరి ఏ ఆషేరు గోత్రికురాలుగా ఆషేరుని గురించి ఎప్పుడూ ఎక్కడా కూడా పాత నిబంధన, క్రొత్త నిబంధనలో ఆషేరు జన్మస్థల తర్వాత ప్రవచనాత్మకమైన సంగతి తప్ప ఎక్కడా కూడా ఆషేరుని గురించి వ్రాయబడలేదు. ఇక్కడ అన్న
ఆషేరు గోత్రికురాలుగా వ్రాయబడినట్లుగా మనం చూస్తున్నాం. వాళ్ళ నాన్న పేరు రాశారు కానీ ఆమె భర్త పేరు మాత్రం వ్రాయబడలేదు. ఆయన నాన్న పేరు పనుయేలుగా చూస్తున్నాం. పనుయేలు అంటే అర్థం ఏంటమ్మా? ఎవరు బైబిల్ తీసుకుని చెప్పండి. పనుయేలు అనుభవం ఎక్కడ చూస్తాం మనం? పనుయేలు అంటే ఏంటో తెలుసా? దేవుని ముఖం. అబ్రహాం అంటే అర్థమైంది జనములకు తండ్రి. అబ్రహాం అంటే జనములకు తండ్రి. ఇశ్రాయేలు అంటే ఇశ్రాయేల్ దేశం గురించి సంవత్సరాలు వింటా ఉంటాం కదా. ఇశ్రాయేల్ అంటే అర్థం ఏంటో తెలుసా? అక్కడే ఉన్నది. పెనుయేలు అనుభవంలో ఫుట్ నోట్లన్నీ అర్థాలు రాసేసారు. దేవునితో పోరాడువాడు. ఇశ్రాయేలు అంటే పోరాడువాడు, దేవునితో పోరాడువాడు. పెనుయేలు అంటే దేవుని ముఖము. అబ్రహాము అంటే మరి జనములకు తండ్రి అని దేవుని వాక్యాన్ని మనము చదువుకొని ఉన్నాం. కాబట్టి ఇక్కడ మీరు చూసినప్పుడు మరి తండ్రి పేరు వ్రాయబడినట్లుగా మరి దేవుని ప్రత్యక్షత కలిగిన స్త్రీగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. యవ్వన కాలంలోనే మరి ఆమె కన్యాత్వము తర్వాత 7 ఏళ్ళు భర్తతో సంసారం చేసి మరి విధవరాలుగా 84 సంవత్సరాలు ఉన్నట్లుగా ఆమె మందిరంలో ఉండి దేవుని రాక కొరకు ఎదురు చూచినానుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి లేయా దాసి అయిన జిల్ఫా కుమారుడైన ఆషేరు గోత్రానికి చెందిన ఒక స్త్రీని గురించి మరి ఉదయకాల సమయంలో మనం ధ్యానం చేద్దాం. ఇక్కడ మీరు గమనించినప్పుడు మరి 30 ఆమె ఒక ప్రవక్తి అని రాశారు. బైబిల్ గ్రంథంలో మొట్టమొదటిగా ప్రవక్తి అని ఎవరికి రాశారమ్మా? మిరియాము. వారు ఎర్ర సముద్రం దాటిన తర్వాత మిరియాము తమ్ముడు చేత పట్టుకుని గాన ప్రతిగానములు చేస్తూ నాట్యం ఆడుతూ ఆమె ఒక ప్రవక్తి అని వ్రాయబడినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రవచనాత్మకమైన అనుభవాలు, ప్రవచించే అనుభవాలు మరి పౌలు కొరింథీ సంఘంలో అనేక చోట్ల ఆ ప్రవచనాత్మక అనుభవాల్ని, ప్రవక్తల యొక్క అనుభవాల్ని మనం బైబిల్ గ్రంథంలో చూస్తూనే ఉంటాం. కాబట్టి ప్రవక్తిగా ఆమె గురించి బైబిల్ గ్రంథంలో వ్రాయబడి ఉంది. చూడండి, ఒక విడనాడబడిన స్త్రీ, ఏ యోగ్యత లేని స్త్రీ, మందిరంలో ఉండే స్త్రీ, వృద్ధురాలైన స్త్రీ, విధవరాలైన స్త్రీ, అటువంటి స్త్రీని గురించి బైబిల్ గ్రంథంలో ఒక ప్రవక్తి అని వ్రాయబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. తన జీవితంలో ఎటువంటి ప్రత్యేకమైన జీవితాన్ని ఆమె జీవించిందో మనం తెలుసుకోవాలని దేవుడు మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కానీ బైబిల్ గ్రంథంలో చివరిలో ఎవరి గురించి ప్రవక్త రాశాడు? యెజబెల్. ఆమె ఎటువంటి ప్రవక్తి? ఆ స్త్రీ ఎటువంటిదంటే అబద్ధాలు చెప్పే ప్రవక్తి, తను తాను ప్రవక్తలను చెప్పుకునే ప్రవక్తిగా ఉంటున్నది. కాబట్టి అటువంటి అనుభవాలు మన జీవితంలో తాను ప్రవక్తలను చెప్పుకునక ఎటువంటి స్త్రీ నీ ఒళ్ళు నిశ్చితమనే దూరతీయ సంఘాన్ని దేవుడు మరి ఆ సంఘ చరిత్రలో వ్రాసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఫిలిప్పుకు 4 కుమార్తెలు ఉన్నారు. వారందరికీ కూడా ఎటువంటి వారంటమ్మా? ప్రవచించు వారంట. ఎంత అదృష్టం తెలుసా? 4 కుమార్తెలు కలిగిన ఫిలిప్పు 4 కుమార్తెలు ఆత్మపూర్ణుడై, ఆత్మ అభిషేకించబడిన వారే ప్రవచించు వారుగా ఫిలిప్పు కుమార్తెలు ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి మరి ప్రవక్త అనుభవాలు మనం కలిగి ఉండాలి. ప్రవక్తల ప్రవచనాత్మకమైన ఆత్మీయ స్థితిలో మనం ప్రవేశించాలని దేవుడు మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. చూడండి, 1వ సమూయేలు గ్రంథము 10వ అధ్యాయం 5వ వచనంలో దేవుడి లేఖనము వ్రాయించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రకటించే వారముగా, ప్రవచించే వారముగా ఈ నూతన సంవత్సరంలో మనం ఉండాలి. ఊరి దగ్గరికి నీవు రాగానే స్వరమండలము, తంబుర, సితార వాయించు వారి వెనుక ఉన్నతమైన స్థలము నుండి. ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తున్నారంటమ్మా? ఉన్నతమైన స్థలము నుండి
దిగివచ్చు. అంటే సంఘాలలో కూడా ప్రవచనాత్మక అనుభవాలు కలిగి, ప్రవక్తల అనుభవాలు కలిగి, ఉన్నతమైన స్థలం నుంచి దిగివచ్చే అనుభవం, ప్రవచించే అనుభవాన్ని ఎక్కువగా అపేక్షించమని ఈ సంవత్సర కాలంలో దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు. ప్రవచనాత్మకమైన ఆత్మను దయచేయి ప్రభువాని మనమందరం కూడా ప్రవచనాత్మకమైన ఆత్మను మనం కొనుక్కోవాలని దేవుడు మాట్లాడుచు. ప్రవక్తల సమూహము ఏం చేశారు చూడండి, ఏమైందో కనబడను. వారు ఏం చేస్తారంట, గొర్రెలు కాపర్లు ఏం చేశారు, కన్నదాన్ని విన్నదాన్ని ప్రకటిస్తూ వెళ్ళారు. నువ్వు కూడా మందరి నుంచి వెళ్ళేటప్పుడు ఆ ప్రవచనాత్మకమైన ఆత్మ కలిగి ప్రకటన చేస్తూ నువ్వు వెళ్ళాలి. ఆత్మ అనుభవాలు కలిగి ఉండాలి, ఆత్మీయ స్థితి కలిగి ఉండాలి. లోకంలో ఎన్ని ఉన్నా అవన్నీ కూడా వ్యర్థమే. దేవుని ఆత్మ మీ మీద కుమ్మరించబడి దేవుని ఆత్మ పూర్ణులుగా మీరు చేయబడాలి. దేవుని ఆత్మ ఎప్పుడైతే మీలో ఉంటుందో మీరు ప్రవచించేవారుగా ఉంటారు, ప్రకటించేవారుగా ఉంటారు. ఆశీర్వదికురాలైన అన్న వృద్ధాప్యంలో అంత అనుభవం కలిగిన స్త్రీగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. తర్వాత సౌలును కూడా మీరు చూసినప్పుడు సౌలు మీదకి ఆత్మ రాగానే సౌలు కూడా ప్రవచించిన వాడుగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. దేవుని యొద్ద నుండి దేవుని ఆత్మ వచ్చింది, ప్రవచించాడు. తర్వాత దేవుని యొద్ద నుండి ఒక దురాత్మ వచ్చి సౌలుని పడవేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సౌలులో ఉన్న అతిశయాన్ని పడగొట్టడానికి దేవుని యొద్ద నుండే వచ్చింది దురాత్మ. దేవుడు చెప్పాడు, చూడు ఆ మానవుడు బహుగా అతిశయిస్తున్నాడు, నువ్వు వెళ్ళి వాడిని సరి చేయమన్నప్పుడు ఆ దురాత్మ వచ్చి వాడిని సౌలుని పడవేసినట్లుగా మనం చూస్తున్నాం. జాగ్రత్త అండి, ఆత్మను సంపాదించుకోవటం కాదు, దాన్ని కాపాడుకోవటం నేర్చుకోండి. ఎందుకంటే ఆత్మపూర్ణులై దాన్ని స్థిరపరచుకోవటం నేర్చుకోండి. అంతేగాని ఆత్మ కలిగిన మరి ఆనందాన్ని అనుభవించే కృప ఈ సంవత్సర కాలంలో మనందరికీ దేవుడు అనుగ్రహించుగా. కానీ దేవుడు మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. 1వ దినవృత్తాంతాల గ్రంథము 25వ అధ్యాయము 1 నుంచి 3 వరకు మనం చదువుకున్నప్పుడు మరి దావీదు సైన్యాధిపతులు మరి ఆ కుమారులు వాళ్ళందరూ చూడండి ఏం చేస్తున్నారు. దావీదును సైన్యాధిపతులను ఆసాపు, హేమాను, ఎదురు, తుత్తు అను వారి కుమారుల్లో కొందరిని సేవ నిమిత్తమై ప్రత్యేకపరిచి సితారాలను, స్వరమండలములను, తాళములను వాయించుచు ప్రకటించినట్లుగా నియమించారు. చూసారండి, పాటలు పాడటం ఇవన్నీ కూడా దేవుని వాక్యాన్ని ప్రకటించడమే. సితారాలు వాయిస్తూ, తంబురులు వాయిస్తూ, తాళాలు వాయిస్తూ మరి ఆ దేవుని పాటలు పాడటం కూడా దేవుని మాటలు ప్రకటించడమే. పాట పాడాలి. మీరు ఎలా ఉన్నా రాగం దేవునికి తెలుసు కదా, ఆయన విడవు కదా. నువ్వు ఎలా ఉన్నా కూడా నీ రాగం బాగున్నా బాగోపోయినా మనుషులు చెప్తారు దానికి భేదాభిప్రాయాలు. నీ రాగం బాగలేదు, అలా ఉంది, ఇలా ఉంది అని చెప్తుంటారు. కానీ దేవునికి చాలా ఇష్టం నీ స్వరం, ఇష్టం నీ పాటలు, ఇష్టం నీ పాటలలో ఉండే మాటలంటే ఇంకా ఇష్టం. ప్రవచనాత్మకమైన సంగతులు దేవుడు నీకు మరి ఇస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మన జీవితాల్లో ప్రకటించేవారుగా ఉండాలి, ప్రవచించేవారుగా ఉండాలి. ఆత్మీయ సత్యాలని బయలుపరచగలిగేది ప్రవక్త యొక్క అనుభవం అని మనం తెలుసుకోవాలని దేవుడు మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. చూడండి, ఏ ప్రవచనాలని ఆమె విశ్వసించిందో, పాత నిబంధన ప్రవచనాల్ని ఆమె విశ్వసించింది. యెషయా 11:1 ఏం రాయబడిందో చూడండి. యెషయా గ్రంథము 11వ అధ్యాయము 1వ వచనంలో ఈ రీతిగా లేఖనము రాయబడి ఉన్నది. యెషయా వద్ద నుండి చిగురు పట్టును, వారి వేలుల నుండి అంకురము ఎదిగి ఫలించును. మీ కాలం రాస్తాడు, యూదా దేశపు బెత్లెహేమా నువ్వెంత మాత్రము అల్పమైన. ఈ ప్రవచనాలన్నీ కూడా విన్నది, ఈ ప్రవచనాలను నమ్మింది. ఏ ప్రవచనాలైతే విన్నదో అన్న ఆ ప్రవచనాలను విశ్వసించింది. ఏ ప్రవచనాలైతే విశ్వసించిందో ఆయన కొరకు ఎదురు చూసింది. ఎదురు చూడటమే కాదు, ఆయన గురించి మేము మరి మాట్లాడుచున్నట్లుగా దేవుని వాక్యంలో చూస్తున్నాం. నువ్వు ఎన్ని వింటున్నావు, ఏం మాట్లాడుతున్నావు, ఎవరితో మాట్లాడుతున్నావు, ఎందుకు విని కూడా మాట్లాడలేకపోతున్నావు? వృద్ధురాలు, విధవరాలు, సంఘములో ఒక ప్రకటన ఉండవలసిన స్థితి కలిగిన ఆ స్త్రీ ప్రవచనాలన్నీ జ్ఞాపకం చేసుకుని ప్రవచన పురుషుడి కొరకు ఎదురు చూస్తూ
తను ఎరిగిన సత్యాన్ని ఇతరులకు తెలియచేస్తూ ఉన్నది. మన జీవితాల్లో మన యోగ్యత ఏంటి మనకు తెలియాలి. ఎందుకు మనం మాట్లాడలేకపోతున్నాం? ఎందుకు మన స్వరాలు విప్పలేకపోతున్నాం? నీ దేవుడు ఎటువంటి వాడో నీకు తెలియదా? ఎందుకు ప్రకటించలేకపోతున్నావు? ఎందుకు ఇతరులకు తెలియచేయలేకపోతున్నావు అని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి అటువంటి వృద్ధురాలు ఏ యోగ్యత కనపడిన ఆ స్త్రీ ద్వారా మరి మనం నేర్చుకుంటున్న మొదటి సత్యం ఏంటంటే, ప్రవచనాత్మకమైన ఆత్మ కలిగిన స్త్రీగా, ప్రవచనాల యందు విశ్వాసము కలిగిన స్త్రీగా, ప్రవచనాల కొరకు ఎదురు చూస్తున్న స్త్రీగా అన్నాని గురించి మనం తెలుసుకుని ఉన్నాం. నిజంగా మీరు గమనాలంటే ఇప్పుడు మనం దేని కొరకు ఎదురు చూడాలండి? ఆశీర్వాద పత్రికలు మొదటి రాకడ వరకు ఎదురు చూసింది. ఆశీర్వాద పత్రికలు మొదటి రాకడలో మెస్సీని కనుక్కుంది. ఆశీర్వాద పత్రికలు అదిలో ప్రవచన పురుషుని కనుక్కుంది. నీవు కూడా ప్రవచనాన్ని నమ్మాలి కదా. కొత్త నిబంధన ప్రవచనాన్ని నువ్వు నమ్మవా? పాత నిబంధన ప్రవచనాన్ని నువ్వు నమ్మవా? నమ్మితే నీకు విశ్వాసం లేదా? ఎదురు చూస్తున్నావా? ప్రభు అయిన యేసు త్వరగా రా అని ప్రార్థించగలిగిన ఆత్మీయ స్థితి నువ్వు కలిగి ఉన్నావా? బలమైన ఆత్మపూర్వకంగా నువ్వు ఉండగలుగుతున్నావా? ఎందుకు ప్రవచనాలను నువ్వు నమ్మితే, ఆ అన్నాల ప్రవచనాలను నువ్వు విశ్వసిస్తే, ప్రవచనాల్లో ఉన్న సత్యాన్ని నువ్వు గ్రహిస్తే ప్రభు కొరకు ఎదురు చూడాలి. ప్రభు రాకడ కొరకు ఎదురు చూడాలి. ప్రభు రాకడ కొరకు మనం సిద్ధపడాలి. ఆయన రానయ్యున్నాడు, త్వరగా రాయనైనా. మేఘాల మీద ఆయన వచ్చుచున్నాడు, మేఘాల మీద ఆయన వచ్చుచున్నాడు, పరిశుద్ధులందరినీ తీసుకుపోతాడు, పరిశుద్ధులందరినీ తీసుకుపోతాడు. లోకమంతా తెలుసుకుంటారు. తల్లి కొట్టి పేదలు రమ్యమైన దేవుడు, తల్లి కొట్టి పేదలు రమ్యమైన దేవుడు రారాజుగా వచ్చుచున్నాడు. యేసు రారాజుగా వచ్చుచున్నాడు. యేసు రాజుగా వచ్చుచున్నాడు. వృద్ధురాలైన విధవరాలైన అన్న ప్రవచనాలు నమ్మింది. ప్రవచన పురుషుడు కొరకు ఎదురు చూచింది. ఇప్పుడు ప్రవచన పురుషుని కన్నులారా చూచింది. ఆయన ప్రకటించడం మొదలు పెట్టినట్లుగా నీ జీవితంలో ప్రవచనాలని నమ్ముతున్నావా? నమ్మితే విశ్వసిస్తున్నావా? ఆ విశ్వాసం బలమైనదైతే ఆయన కొరకు ఎదురు చూస్తున్నావా? ఆయన ఖచ్చితంగా వస్తాడు. ఆయన మధ్యాకాశంలో వస్తాడు, మేఘాల మీద వస్తాడు. ఆయన వాహనము మేఘవాహనము. ఆ మేఘాల మీద నిన్ను తీసుకొని పోతాడన్న ప్రవక్త అయిన అన్న కలిగిన ఆ ప్రవచనాత్మకమైన అనుభవాన్ని కలిగి ఉంటేనే రెండవ రాకడలో ప్రభుని ముఖాముఖిగా చూడగలిగిన ఆత్మీయ తలాంతులు కలిగిన వారముగా మనము జీవిస్తాం. కాబట్టి అన్న చిన్న 3 వచనాలే వ్రాయబడింది, కానీ ఆమె చరిత్ర మనం గమనించినప్పుడు ఎంతో ఆత్మపూర్ణురాలుగా ఆమె ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. తర్వాత మీరు గమనించినప్పుడు ఆమె ఒక వృద్ధురాలుగా మనం చూస్తున్నాం. మొదటిగా ఆమె ఒక ప్రవక్తిగా చూసాం, రెండవదిగా ఆమె ఒక వృద్ధురాలుగా చూస్తున్నాం. చూడండి 36వ వచనం ఈ రీతిగా వ్రాయబడి ఉన్నది. ఫరోయేల కుమార్తెయైన అన్నాను ఒక ప్రవక్త ఉండెను. ఆమె కన్యాత్వం మొదలు 7 ఏళ్లు పెరిమిటలో సంసారం చేసి బహుకాలము గడిచినదై 84 సంవత్సరములు విధవరాలయ్యుండి దేవాలయము విడువక ఉపవాస ప్రార్థనలు. ఇక్కడ మీరు గమనించినప్పుడు ఒక వృద్ధురాలుగా మనం చూస్తున్నాం. కన్యాత్వము, కన్యక అని బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. అంటే పరిశుద్ధత, పవిత్రత, పాపము ఎరుగని స్త్రీని కన్యగా చెప్తూ ఉంటారు. నాకు అర్థం కాదు, పురుషుడికి అది అవసరం లేదా ఏంటి? స్త్రీకి మాత్రమే నిబంధనని దేవుడు బైబిల్ గ్రంథంలో రాశాడు. పురుషుడు ఆ నిబంధన ఏమీ రాసినట్లేదు. ఎందుకంటే ఆదాముని అవ్వని దేవుడు శిక్షించినప్పుడు ఆదాముని నువ్వు ఆహారం సంపాదించి నీ కుటుంబానికి పెడతావని చెప్పాడు. కానీ స్త్రీకి దేవుడు ఏదేని తోటలో చాలా పెద్ద హద్దుని నియమించాడు.
చదవండి ఆది కాండంలో ఏ రీతిగా హద్దు స్త్రీకి దేవుడు వేశాడో, ఎటువంటి హద్దును దేవుడు ఆయన స్త్రీతో నీ ప్రయాసమును నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించదను. ప్రయాసమును నీ గర్భవేదనను మిక్కిలి హెచ్చించదను. వేదనతో పిల్లలను కందువు. నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగు. వేసేసాడు బ్రిడ్జి అక్కడ, ఆనకట్ట కట్టేశాడు స్త్రీకి దేవుడు. ఎవరి ఎడల వాంఛ కలిగి ఉండాలి నువ్వు? భర్త ఎడల. అతడు నేను ఏలునని చెప్పి కదా. అంటే నువ్వు వెంకటేష్ బాగున్నాడు, నాగేశ్వరరావు బాగున్నాడు, ఈ బాగున్నా అనొచ్చాను. ఏమో నాగార్జున బాగున్నాడు, ఈ అనొచ్చాను. నీ జీవితంలో దేవుడు ఆనకట్టేశాడు. పురుషుడికి వేయగా స్త్రీకే వేశాడు. పరిశుద్ధురాలుగా, పవిత్రురాలుగా, పరిశుద్ధత కలిగిన స్త్రీగా నువ్వు నీ పురుషుడికి మాత్రమే వాంఛ కలిగి జీవించాలి. వాంఛ అంటే ఏంటి? ఆయనే రావాలి నీ డ్రీమ్స్ లోకి. డ్రీమ్స్ లో ఒకడు వచ్చి సంస్కారం ఒకటి కాదు. నీ డ్రీమ్స్ అన్నీ అతనితోనే ఫుల్ఫిల్ అవ్వాలి. ఇది ఏదైనా తోటలో స్త్రీకి నియమించిన చట్టం అది. ఆ స్త్రీ దానిలోంచి బయటకు రాకూడదు. నువ్వు ఏ పురుషునికైతే నిబంధన చేయబడ్డావో, ఏ పురుషునికి చెందిన స్త్రీవో ఆ పురుషుడే ఎడలే నీవు వాంఛ కలిగి ఉండాలని దేవుడు చెప్తున్నాడు. కోరిక కంటే వాంఛ బలమైనది, శోషణ బలమైనది. ఆ స్థితి స్త్రీకి దేవుడు ఏదైనా తోటలో ఒక కట్టడిని వేశాడు. దానిలోనే స్త్రీ బ్రతకాలి, పురుషుడికి వేయలేదు. ఎందుకంటే భూమి మీద సంతానోత్పత్తి చేయడానికి ఆ దినములలో పురుషుడు అవసరమై ఉన్నాడు. స్త్రీకి మాత్రము ఒక చట్టాన్ని దేవుడు నియమించినట్లుగా మనము చూస్తున్నాం. ఈ స్త్రీని గురించి మీరు గమనించినప్పుడు కన్యాత్వము మొదలుకొని, అంటే 12-13 ఏళ్ళు వేసుకోండి. కన్యాత్వంలో స్త్రీ ప్రవేశించాలంటే 12-13 ఏళ్ళు వేసుకుందాం, 13 ఏళ్ళు వేసుకుందాం. పోయి కన్యాత్వంలో ప్రవేశించినప్పుడు కన్యాత్వం అనేది స్త్రీకి దేవుడిచ్చిన గొప్ప భాగ్యము, వివాహానికి సిద్ధమైన అనుభవం, లోకంలో ఫలించే అనుభవం. అవన్నీ కూడా కన్యాత్వంలోకి ప్రవేశించినప్పుడు దేవుడిచ్చే గొప్ప దీవెనలకు నువ్వు వారసురాలుగా దేవుడు చేస్తున్నాడు. ఆ కన్యాత్వం 13 ఏళ్ళు వేసుకోండి. ఎన్నేళ్ళు భర్తతో కాపురం చేసిందంట? 7 ఏళ్ళు. విధవరాలు ఎన్ని సంవత్సరాలకు అయిపోయిందమ్మా? 20 సంవత్సరాలప్పుడు విధవరాలు అయిపోయింది. అన్న జీవితం మీరు గమనించినప్పుడు 20 ఏళ్ళకి ఆమె విధవరాలు అయిపోయింది. 20 ఏళ్ళకి విధవరాలైతే విధవరాలుగా ఆమె ఎన్ని సంవత్సరాలు జీవించిందంట? 84 సంవత్సరాలు. ఈ వృద్ధురాలు ఇప్పుడు ప్రవచిస్తున్నప్పుడు ఆమె వయసు ఎంత? 104 లేకపోతే 103, 104 సంవత్సరాల వృద్ధురాలు దేవుని గురించి ఎదురు చూస్తూ దేవుని గురించి ప్రవచించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. 100 సంవత్సరాలు పైకెళ్తే మనకు కళ్ళు కనపడవు, కాళ్ళు నడవనివ్వవు, అసలు ఏది లేదు. వీలైతే చోట కూర్చుని ఎవరైనా ప్లేట్లో అన్నం వేసిస్తే తిని కూర్చున్నాం. టీవీ చూడటానికి మాత్రం వయసు ఆటంకం కాదమ్మా. అది ఎన్నేళ్ళైనా పెట్లో పెట్టేదాకా టీవీ చూస్తూనే ఉంటాం. ఇప్పుడు పిల్లల దగ్గర సెల్ ఫోన్లు అడిగి ఉడుకులు సెల్ ఫోన్లు పడదు, కళ్ళు కనపడవు, అక్కడ ఎవరుందో ఎవరో తెలియదు. అయినా చూడాల్సిందే, అందులో ఎంజాయ్ చేయాల్సిందే, అందులో ఆనందాన్ని అనుభవించవలసిందే. కానీ ప్రవచనం బైబిల్ అవి నా కళ్ళ కనపడతాయేమో బైబిల్ చదవటానికి, టీవీ చూడటానికి. దానికి ఏం పర్వాలా, రెటీనా పోయినా పర్వాలా, రెటీనా లేకపోయినా పర్వాలా, దాన్ని చూస్తానే ఉంటారు. అలా తను చేయలేదండి. 104 సంవత్సరాల వృద్ధురాలు దేవుని కొరకు ఎదురు చూచి మరి దేవుని గురించి మాట్లాడినట్లుగా మనం చూస్తున్నాం. రక్షణ కొరకు, రక్షకుని కొరకు ఎదురు చూసినప్పుడు ఈమె రక్షకుని మరి గాంచిన స్త్రీగా, వృద్ధురాలుగా మనము ఉంటున్నాం. నెరసిన వెంట్రుకలు మరి దేవునికి చూడండి. సామెతల గ్రంథము 16:31లో దేవుని వాక్యం ఏం రాసిందో, సామెతల గ్రంథం 16వ అధ్యాయము 31వ వచనంలో దేవుడు ఈ రీతిగా లేఖనాన్ని రాసినట్లు, నెరసిన వెంట్రుకలు సొగసైన కిరీటము ఎవరుకుంటాయమ్మా? నీతి ప్రవర్తన గలవారికి కలిగి ఉన్నాం. అంటే నీతి ప్రవర్తన గలవారు కిరీటాన్ని ధరించుకుంటారు. చల్ల వెంట్రుకలు లాంటి వాళ్ళు ఎక్కడైనా కనపడుతున్నారా ఇండియాలో? మీకు
ఎక్కడ కనపడట్లేదు కదా అసలు. తాతలు కనపడట్లా, ముత్తాతలు కూడా కనపడట్లా. వాళ్ళ కిరీటాలు పర్లోకంలో పెట్టుకుంటారంటే ఇక్కడ పెట్టుకోరట కదా. కాబట్టి దేవుడు చెప్తున్నాడు, ఆమె రక్షకుని గాంచిన స్త్రీగా, రక్షణ కొరకు ఎదురు చూసిన వృద్ధురాలుగా మనం చూస్తున్నాం. నీ వయసులో నువ్వు ఎంత యాక్టివ్ గా ఉండాలి. ఈ వయసులో నువ్వు దేవుని వాక్యం తీమనగానే గబగబా చదివేయాలి. ఆ వాక్యంలో ఏమో రాయబడి ఉందో దాన్ని వెంటనే గ్రహించుకోవాలి. దేవుని వాక్యాన్ని గురించిన ఆ ధ్యాస, ఆశ, ఆసక్తి మనం కలిగి ఉండాలని దేవుడు మనతో మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అటువంటి ఆసక్తి నీలో ఉన్నదా? వృద్ధురాలైన అన్నా జీవితంలో అటువంటి ఆసక్తి కలిగిన స్త్రీగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మూడవదిగా ఆమె ఒక విధవరాలుగా మనం చూచాం. 1 తిమోతి గ్రంథము 5వ అధ్యాయము 3వ వచనము 5వ వచనంలో ఈ రీతిగా వ్రాయబడి ఉన్నది. 1 తిమోతి గ్రంథము 5వ అధ్యాయము 3వ వచనము 5వ వచనంలో నిజముగా అనాథులైన విధవరాండ్రులను సన్మానింపుము. నిజముగా అనాథులైన విధవరాండ్రులను సన్మానింపుము. అయితే ఏ విధవరాలికైనను పిల్లలు గాని మనుమలు గాని ఉంటే ఉండిన ఎడల మీరు మొదట తమ ఇంటి వారి ఏళ్ల భక్తి కనపరచుటకును తమ తల్లిదండ్రులకు ప్రత్యుపకారం చేయుటకును నేర్చుకోవాలి. ఇది దేవుని దృష్టికి అనుకూలమైనదిగా దేవుడు వ్రాస్తూ ఉన్నాడు. నాయనమ్మలు, తాతమ్మలు, వృద్ధులు మరి మీ పేటలో, మీ పక్కేళ్లలో ఉంటే వారి బిడ్డలు ఒకవేళ అజ్ఞానంగా ప్రవర్తిస్తే వాక్యం ఎరిగిన నీవు వారికి ప్రకటించాలి, వారికి తెలియచేయాలి. నువ్వు ఇది వాళ్ళ తిమోతి పత్రికలో దేవుని వాక్యం ఏ రీతిగా వ్రాయబడి ఉన్నది. నిర్లక్ష్య ధోరణిలో మనం చూడకూడదు, నిర్లక్ష్య ధోరణిలో మనం ఉండకూడదండి. దేవుడు మనల్ని హెచ్చరిక చేస్తున్నట్లుగా. అయితే నిజముగా అనాథైన విధవరాలు ఏకాకి అయ్యుండి దేవుని మీదనే తన నిరీక్షణ ఉంచుకొని, దేవుని ఏ విధవరాలని సన్మానించాలో, గౌరవించాలో ఆ విధవరాలి క్యారెక్టర్ చూడండి ఏం రాస్తుందో. దేవుని మీదనే తన నిరీక్షణ ఉంచుకోవాలి. కానీ చీఫ్ మినిస్టర్ మీద, ప్రైమ్ మినిస్టర్ మీద, ఇంకొకరి మీద ఆమె నిరీక్షణ కలిగి ఉండాలని దేవుడు వాక్యం రాయలా. ఒకవేళ నీ కాకలైతే, డబ్బులు లేకపోతే, నీ పరిస్థితి బలహీనమైతే, నీ బిడ్డలు నిన్ను చూడకపోతే నిరీక్షణ ఎవరి మీద ఉంచమంటున్నాడు? దేవుని మీద నీ నిరీక్షణ ఉంచు. వృద్ధాప్యంలో నీ బలహీనతలను బట్టి దేవుని వైపు చూడు. దేవుడే నీకు సహాయం చేస్తాడు, దేవుడే పంపిస్తాడు, ఒక మనుష్యుని ద్వారా నీకు పంపిస్తాడు. కాబట్టి నువ్వు నిరీక్షణ ఉంచవలసిన దేవుని విడిచిపెట్టి లోకం వైపు నువ్వు నిరీక్షిస్తున్నావు. చీఫ్ మినిస్టర్ పథకాలు పేపర్ నిండా రాస్తారు, ఆ మూల నుంచి ఈ మూల దాకా రాస్తారు. వాటిని చూసుకొని బాగా ఆనందించబడితే ఒక ఆయన వచ్చిస్తాడు, ఒక ఆయన వచ్చి తీసేస్తాడు. కానీ దేవుడిచ్చి నీకు తీసేస్తారు ఎవరైనా? తీరు. అవి శాశ్వతమైన ఆశీర్వచనాలు. అవి భూ సంబంధమైనవి కావచ్చు, పర సంబంధమైనవి కావచ్చు. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తే ఆ దానిని నీ వదలని ఎవరు తీసివేయలేరు. ప్రభుత్వాలు చేయని మాయే. ఎప్పుడు ఏముంటుందో మనకు తెలియదు. ఇన్ని ఆస్తుల కాగితాలు, ఎడ కాగితాలు పట్టుకొని సంకర పెట్టుకుని వస్తుంటే ఈ రాత్రి దేవుని రాకడ సంభవిస్తే నీ జీవితం ఏంటి, నీ కాగితాలు ఏంటి? కనుక నీ నిరీక్షణ ఎక్కడ ఉండాలి? ఆమెతే ఆస్తివంతురాలే, మరి పెనవేల కుటుంబానికి చెందిన స్త్రీయే అయినా కూడా సమస్తాన్ని విడిచిపెట్టి ఎవరి కాలంలో 20 సంవత్సరాల వయసులో వచ్చి దేవాలయంలో ఉండి దేవుని యొక్క నిరీక్షణ కలిగి ఉన్నది. వృద్ధురాలికే అంత నిరీక్షణ ఉంటే ఎవరి కాలంలో బలం కలిగిన నీవెంత నిరీక్షణ కలిగి ఉండాలి. దేనికి మీరు భయపడవద్దు. ఒకవేళ మీకు ఇంజనీరింగ్ సీట్లు రావాలా, మెడికల్ సీట్లు రావాలా, ఖచ్చితంగా దేవుడు ఇస్తాడు. ఎందుకంటే నిరీక్షణ కలిగి విశ్వాసంతో నువ్వు బ్రతుకుతున్నావు కనుక. అదే నీ టికెట్, అదే నీ ఆయుధం, అదే నిన్ను బలపరిచేది, అదే లోకంలో నిన్ను ఊరేగించేది కూడా నువ్వు తెలుసుకోవాలి. దేవా, ఇదిగో నా పరిస్థితి ఇది, నాకు బెటర్ జాబ్ కావాలి. ఖచ్చితంగా దేవుడు తన బిడ్డలకు ఇవ్వకుండా ఎవరికి ఇస్తాడు? నీకే ఇస్తాడు. ఆ నిరీక్షణ నీకుందా? అయ్యో మా అమ్మ డబ్బులు కడితే బాగుండు, 35 లక్షలు 50 లక్షలు నాకు మెడికల్ సీట్ వచ్చింది. ఈ అమ్మని నాన్న తొందర చేస్తూ ఉంటారు. నువ్వు ఎందుకు చదువులా? ఎందుకు నీకు మార్కులు రాలా?
ఎందుకు ఆ ప్రత్యేకమైన స్థితిలో నువ్వు ఎందుకు వెళ్ళాలా? మీ అమ్మని మీ నాన్న అప్పులు పాలు చేసి నువ్వు చేసేదేంటి? ఎవరి మీద నీ నిరీక్షణ ఉంటుంది? డబ్బు మీదే పెట్టుకుంటున్నావా నువ్వు? ఒకసారి ఆమె 20 సంవత్సరాల వయసులో మరి వచ్చేసింది. దేవుని మీద నిరీక్షణ కలిగి జీవించండి. అటువంటి నిరీక్షణ నీకు ఉండాలి. అటువంటి నిరీక్షణ కలిగి నువ్వు జీవించి ముందుకు నడవాలి. రేపేమవుతుందో నాకు తెలియదు, రేపేం సంభవించనో నాకు నీకు తెలియదు. కనుక ఈ దినమే నీ జీవితంలో నువ్వు ఒక మార్పు కలిగిన వారుగా సంవత్సరాలు గడిచిపోతుంది. 2020 గడిచిపోయింది. అందులో అనేకమైన సంగతి సమస్యలు, అనేకమైన బాధలు, ఆహారాలేమి అన్ని లేవు. వారం దాకా పాల ప్యాకెట్లు రావంటే అందరూ పాల ప్యాకెట్లు పెరిగారు. కూరగాయలు రావంటే కూరగాయలు దగ్గర, ఎక్కడికి రావంటే అక్కడ మరి రాక సిద్ధంగా ఉంది. ప్రభు వస్తున్నాడు, రెండేంటి ఎవరు వస్తారు? ఎవరు వచ్చినప్పుడు చూసుకున్నావులే అంటారు కదా. నీ విశ్వాసతలు నువ్వు ఎంత బలముగా ఉంటున్నావు, నిన్ను నువ్వు పరీక్ష చేసుకోవని దేవుడు మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. తల్లిదండ్రులు చనిపోయి ఉంటారు, భర్త చనిపోయాడు. దేవునిలో ఆనందించడానికి ఆమె కలిగిన గొప్ప ఆయుధం నిరీక్షణని మనం చూస్తూ ఉన్నాం. తన విశ్వాసాన్ని సమాధి చేయలేదు. తన వారందరూ సమాధి చేయబడ్డారు, కానీ తన విశ్వాసం జీవం కలిగిన విశ్వాసంతోనే అన్న ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకే యెషయా 54:5 అంటున్నాడు, నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు. భర్త అంటే ఏంటి? పసుతారు కట్టినాడు అంటారా? నిన్ను బాగుగా ఏలగలిగిన వాడు, నిన్ను పోషించగలిగిన వాడు, నీ ఈతి బాధల్లో నిన్ను చూడగలిగిన వాడు, నీ శ్రమల్లో నిన్ను ఆదరించేవాడు. దేవునికి ఉండవలసిన లక్షణాలన్నీ పురుషుడికి భర్తకు ఉండాలి. ఇశ్రాయేలీయునికి ఎవరో తెలుసా? విడనాడబడిన స్త్రీ ఇశ్రాయేల్ జాతి. దేవుడు వాటిని విడిచిపెట్టాడు. అందుకే దేవుడు చెప్తున్నాడు, ఇదిగో నేను సృష్టించిన వాడు నీకు భర్త అయినాడు, నిన్ను పోషిస్తాడు, నిన్ను పెంచుతాడు, నిన్ను చూస్తాడు. అది ఆయన బాధ్యత. దేవుడు నియమించిన చట్టం అది. వ్యాధి వచ్చినా, బలహీనత వచ్చినా, రోగం వచ్చినా కాపాడుతానా? పాస్టర్ గారికి చెబుతున్నావా, నువ్వు మీ వారికి చెబుతున్నావా? పాస్టర్ గారు అంటారు, నీ వారి వైపు చూసి చెప్పాయా, మా వైపు కాదంటారు. ఆ ప్రమాణం గుళ్ళో నుంచి బయటకు రాగానే విడిచిపెట్టేస్తారు కదా. దేవుడు అంటున్నాడు, లోకంలో నీ భర్త విడిచిపెట్టాడు అన్నాకి, కానీ నిన్ను సృజించిన వాడు నీకు భర్త అయ్యున్నాడు. భర్త అయ్యున్నాడంటే లోక సంబంధమైన మాటలు కాదని, ఆత్మ సంబంధమైన బలమైన మరి పోషకుడుగా నీ భర్త లేకపోతే దేవుడు ఉన్నాడన్న నిరీక్షణ అన్నలాగా నువ్వు కలిగి ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు. 20 సంవత్సరాల వయసు నుంచి యేసయ్యను చూసే వరకు తన జీవితం అంతా కూడా ఎవరు నమ్ముకుందంటే దేవాలయాన్ని నమ్ముకుంది. దేవాలయంలో దేవుని సన్నిధిలో ఉండటానికి ఆమె ఇష్టపడింది. మన వారానికి 1 గంట, అరగంట వెళ్తే పలు సగం ప్రసంగం వెళ్తే పోరా, ఆ తర్వాత దేవుని ముగింపు ప్రార్థన, ఆశీర్వచన, దేవుడు టపక్కలు చేయొచ్చు కదా అని అనుకున్నాం. కానీ ఆమె జీవితం అంతా దేవుని మందిరంలో గడిపిన స్త్రీగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. 4వదిగా మనం గమనించినప్పుడు 37వ వచనం ఈ రీతిగా లేఖనము వ్రాయబడింది. దేవాలయమును విడువక తన సొంత గృహంలో ఒంటరిగా రోధిస్తూ, సొంత గృహంలో ఆ రోదన వేదన ఎవరు లేరు, అందరూ ఉన్నారు, నాకే ఎవరు లేరు, అందరినీ చూసి ఏడ్చుకుంటాను గృహంలో ఉందా ఈ స్త్రీ? లేదు. ఒంటరితనంతో ఆ శాపగ్రస్తమైన అనుభవంతో నేను జీవించడం ఎందుకు? దేవుని మందిర ద్వారం దగ్గర దావీదు ఎదురు చూసినట్లుగా నా జీవితంలో కూడా మందిరంలో ఆ పని ఈ పని చేసుకుంటా మందిరంలో గడపాలని ఆసక్తి కలిగిన స్త్రీగా ఉన్నట్లుగా దేవాలయం గట విడవలేదట. ఏం విడిచింది? ఏం విడిచిందమ్మా? తన గృహాన్ని విడిచింది, తన బంధువులను విడిచింది, తమ రక్త సంబంధులను విడిచింది, వేరే చుట్టాలందరినీ విడిచేసింది. కాబట్టి నేను నా 20 సంవత్సరాల వయసులో ఎవరి కాలంలో సౌందర్యం కలిగిన ఇశ్రాయేల్ జాతి స్త్రీ ఎవరు లేకుండా ఒంటరిగా లోకంలో బ్రతకటం కంటే దేవుని పాదాల దగ్గర బ్రతకటం మంచిదని నేర్చుకుంది కనుక ఆమె దేవాలయాన్ని విడవనట్టుగా మనం చూస్తూ ఉన్నాం. పరిశుద్ధ స్త్రీల సహవాసం దేవాలయంలో దొరుకుతుంది. అనేక మంది వస్తారు, వాళ్ళకి తెలిసిన మాటలు చెప్పి బలపరుస్తూ ఉంటుంది. ఆ స్త్రీ దేవాలయాన్ని విడిచిపెట్టని స్త్రీగా మనం చూస్తూ ఉన్నాం. అంతేకాదు దేవాలయంలో రాత్రి పగళ్ళు పరిచర్య చేసే స్త్రీగా ఉన్నట్లుగా
మనం చూస్తూ ఉన్నాం. చనిపోయిన వారి కొరకు సమయం వృధా చేసే స్త్రీ కాదు, తన భర్త చనిపోయాడు అంగలారుస్తూ ఇంట్లో కూర్చున్న స్త్రీ కాదు, దేవాలయంలోనికి వచ్చి తన పని తను చేసుకుంటున్న స్త్రీగా ఆ వృద్ధురాల్ని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి తన స్థానాన్ని, లోక సంబంధమైన స్థానాన్ని విడిచిపెట్టింది, ఆత్మ సంబంధమైన స్థానంలో ప్రవేశించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. 84వ కీర్తన 2వ వచనము 10వ వచనాన్ని చదువుకుందాం. కీర్తన 84 2వ వచనము 10వ వచనం. యెహోవా మందిరావరణము చూడవలనని కోరహ కుమారులు చెప్తూ ఉన్నారు. కోరహ కుమారుల్ని దేవాలయ ద్వారపాలకులుగా దావీదు నియమించాడు. కాబట్టి ద్వారపాలకులుగా ఉంటున్నారు కోరహ కుమారులు. పై రాసిందమ్మ కోరహ కుమారుల కీర్తనని రాసింది. కాబట్టి వాళ్ళు అలాగే గుమ్మాల దగ్గర నిలబడి ఉంటున్నారు. వచ్చిన వాళ్ళందరూ కూడా బలిపీఠం దగ్గరికి వెళ్తున్నారు, బలు అర్పిస్తున్నారు, మందిరంలోకి వెళ్తున్నారు, మందిరంలో ప్రార్థన చేసుకున్నారు, మందిరంలో ధర్మశాస్త్రం చదువుతుంటే వింటూ ఉన్నారు. అందరూ అక్కడ దాకా వెళ్తున్నారు, కానీ వీళ్ళు ద్వారాల దగ్గరే ఉన్నారట. అందుకని వాళ్ళ హృదయంలో అంటున్నారు. చూడండి, చదువమ్మా. యెహోవా మందిరావరణములను చూడవలనని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది. అది సొమ్మసిల్లుచున్నది. జీవము కలిగిన దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నది. 10వ వచనం అదేనమ్మా. నీ ఆవరణంలో ఒక దినము గడుపుతా 1000 దినముల కంటే శ్రేష్టమని. భక్తిహీనులు గుడారములో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారము వద్ద నుండుట నాకు ఇష్టం అంటున్నాడు. నీకేది ఇష్టం? ఎక్కడ ఉండటం ఇష్టం? నీ జీవితంలో నీ ఇష్టం ఏది? కోరహ కుమారుల ఇష్టాన్ని కోరహ కుమారులు రాస్తున్నారు. మరి నీ ఇష్టం ఏంటి? నీ ఇష్టాన్ని దేవునికి తెలియజేసినావా? ఎక్కడ ఉంటే నీకు ఇష్టం? యెహోవా మందిర ఆవరణములో ఎన్నెన్నో మేలు కలవు. యెహోవా మందిర ఆవరణములో ఎన్నెన్నో మేలు కలవు. ఆయన సన్నిధిలో నిలిచి అనుభవింతుము ప్రియులను. ఆయన సన్నిధిలో నిలిచి అనుభవింతుము ప్రియులను. వర్ధిల్లెదము మన దేవుని మందిరమందు నాటబడిన వారమై. ఎక్కడ నాటబడాలి? దేవుని మందిరంలో. ఎక్కడ వర్ధిల్లుతావు? దేవుని మందిరంలో. ఎక్కడ నీ జీవితము ముడిపడి ఉండాలి? దేవుని మందిరంలో. ఎక్కడ దొరుకుతుంది నీకు మేలులు? ఎక్కడ సూపర్ బజార్లో అమ్మరు, మార్కెట్లో అమ్మరు, సండే మార్కెట్లో అస్సలు అమ్మరు. సామెతలు అంటాడు, ఇదిగో జ్ఞానము సంత వీధుల్లో అమ్మబడుతుందా అంటున్నాడు దేవుడు. జ్ఞానము సంత వీధుల్లో అమ్మబడితే లక్షల కోట్ల అప్పు చేసిన జ్ఞానాన్ని కొనుక్కుంటారు. అది ఎక్కడ ఉన్నదంట? దేవుని దగ్గర దాచబడి ఉన్నది. దేవుని దగ్గర నుంచే మనం సంపాదించుకోవాలి. సంత వీధుల్లో దొరికేది కావాలి. మేలులు కావాలి, ఆశీర్వచనాలు కావాలి, భవిష్యత్తు కావాలి. ఎక్కడ దొరుకుతుందని? దేవుని మందిరంలో దొరుకుతుంది. రా, ఒట్టి చేతులతో రా, మూట తీసుకొని పో, నీ ఒడిని నింపుకొని పో, నీ హృదయాన్ని నింపుకొని పో, నీ గుప్పెళ్ళు నింపుకొని పో. దేవుడిస్తే సర్వ సమృద్ధిని, మరి అది లోపము లేనిదిగా ఉంటుంది. ఎవరన్నా ఇస్తే చాలి చాలకుండానే ఉంటుంది. వాక్యాలు చెప్పేటప్పుడు మరి కొన్ని కథలు చెప్తూ ఉంటారు కదా. ఒక పుస్తకంలో రాశారు, ఒక పక్కింటి బాలుడు వేసవి విత్తనాలు చెరుగుతుంటే ఆ స్త్రీ దగ్గరికి వచ్చాడంట. వస్తే చిన్నపిల్లాడు కదా అని చాట అతను ముందు పెట్టి, తీసుకోరా కాస్త తీసుకో, తింటావు కదా చిన్నపిల్లాడు అని ఆమె చాట ముందు పెట్టిందంట. వాడు అన్నాడంట, లేదా ఆంటీ నువ్వే పెట్టి నేను తీసుకుంటాను అన్నాడంట. అమ్మ వీడికి ఎంత గౌరవ మర్యాదలు పెద్దలంటే, అమ్మో ఆంటీ నువ్వే పెట్టాను, వాడు చెయ్యి కూడా పెడకుండా అడుగుతున్నాడు.
అయితే ఆమె ఏం చేసిందంటే గుప్పుడు తీసి వాడు 2 దోసెలలో పోసిందంట. ఎందుకురా తీసుకోమంటే నువ్వు తీసుకోలేదు, మీ అమ్మ అలా నేర్పించినా, మీ నాన్న అలా నేర్పించారా అని అడిగిందంట. అప్పుడు వాడు అన్నాడంట, నా దోశలు చిన్నది, కొన్ని విత్తనాలే పడతాయి, నీది పెద్ద చెయ్యి, చాలా విత్తనాలు వస్తాయి, నీ ఒక్క చెయ్యి నా 2 చేతులు నిండా నిండిపోయి, నేను తీసుకుంటే కొన్ని పప్పులే వస్తాయి కదా, అందుకని నిన్నే ఏమన్నానా అండి అన్నాడంట. దేవుని ఆశీర్వచనాలు సమృద్ధిగా కలగాలంటే ఎక్కడ తీసుకెళ్తావు నువ్వు? మందిరంలో నుంచే తీసుకెళ్ళాలి. మందిరంలో నుంచి నువ్వు మోసుకొని పోవాలి. నీ ఇంటికి సమృద్ధిగా మోసుకొని పోవాలి. నీ జీవితంలో సంవత్సరానికి 52 ఆదివారాలు వస్తే 52 ఆదివారాల్లో 20 సంవత్సరంలో ఏళ్ల మీద లెక్క పెట్టుకోండి, ఎన్ని ఆదివారాలు మందిరంలో ఉన్నావు, ఎన్ని ఆదివారాన్ని నువ్వు పోగొట్టుకున్నావు. ఒక ఆదివారం నువ్వు పోగొట్టుకున్నావు అంటే నీ జీవితంలో మేలుని పోగొట్టుకున్నావు, ఆశీర్వచనాలు పోగొట్టుకున్నావు, సమృద్ధిని పోగొట్టుకున్నావు, చాలా పోగొట్టుకుంటావు. ఒక మందిరంలో ఒకసారి దేవుని మందిరంలో అడుగు పెడితే ఒకసారి ఆశీర్వచనానికి వారసురాలుగా నువ్వు ఉంటావు. కాబట్టి ఆయన మందిరాన్ని చాలా చులకనగా చూస్తూ ఉంటారు. అయితే పోలా అంటూ ఉంటారు. కాదండి, శ్రేష్టమైన స్థలము మనకు దేవుడిచ్చిన భాగ్యమని మనం చూస్తున్నాం. 5వదిగా మనం గమనించినప్పుడు ఆమె 37లోనే రాస్తాడు, దేవాలయాన్ని విడుక ఉపవాస ప్రార్థనలో రేయింబగళ్ళు సేవ చేస్తుందంటమ్మా. 80 ఏళ్ళ ఆమెకి నేనైతే ఉండలేను అసలు. ఏంటంటే ఆమె చేసే ప్రార్థనలు ఉపవాస ప్రార్థనలు. 40 రోజులు ఉపవాసం, 2 దినాలు ప్రకటించినప్పుడు పొద్దున్న తినాల పాస్టర్ గారు, మధ్యాహ్నం తినాల, రాత్రి తినాల. అసలు నాకు ప్రశ్నలోనే హాస్యంగా అనిపిస్తుంది. ఎప్పుడు ఉపవాసం ఉండాలి పాస్టర్ గారు అంటే బాగానే ఉంటుంది. పొద్దున్న తినమంటారా, మధ్యాహ్నం తినమంటారా, రాత్రి తినమంటారా అంటే నేనెవరిని నీకు అట్లా ఇప్పుడు అవన్నీ అప్పుడు తినడానికి. నేను అది పొద్దున్న టిఫిన్ తినమ్మా, మధ్యాహ్నం అన్నం తెచ్చి, సాయంత్రం చర్చిలో ఏదో పెడతారు కదా దాన్ని తిని నువ్వు తృప్తి చెందు, మధ్యాహ్నం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత మరలా మందిరంలో వాక్యం వినే వరకు మందిరానికి వచ్చి మందిరంలో దేవుని వాక్యం నువ్వు భుజించిన తర్వాత దేవుడు మీకు ఏదైతే ఇస్తాడో దానిని తీసుకుని మీరు తృప్తి చెందండి. కాబట్టి ఆఫ్టర్నూన్ లంచ్ నువ్వు బ్రేక్ చేసుకో అని చాలా మందికి నేను అలా సలహాలు ఇవ్వడం జరుగుతుంది. సుఖోపవాసాలని బైబిల్ మిషన్ వారు చేస్తూ ఉంటారు. దేవదాసయ్య గారు అది రాశారు. ఏంటంటే సాయంత్రం 6 గంటల నుంచి పొద్దున్న 6 గంటల వరకు 12 గంటలు ఉపవాసం. అంటే 5:30 కదా నువ్వు అన్నం కడుపు మీద సృష్టి తినేసి టీవీ చూస్తా కూర్చొని ఉపవాసంలో తెల్లారి పొద్దు లేచిపోతావు. నీ ఉపవాసము ప్రార్థనతో ఉండాలని దేవుడు చెప్తున్నాడు. ఈ వెంట దేవాలయంలో ఉన్నది కనుక ఏమో టీవీలు ఉంటాయా? ఉండవు. ఏమిటి స్త్రీలు తెచ్చుకునే ముచ్చట్లు నిలబడతాయా? వినపడవు. అక్కడ బరువులు కనబడతాయి, అక్కడ వాక్యం కనబడుతుంది, ధర్మశాస్త్రం కనబడుతుంది, దేవాలయం శుద్ధి చేసుకోవడం కనబడుతుంది, మనుషులు వస్తే దేవుని గురించి చెప్పడం జరుగుతుంది. కనుక ఇది దేవాలయంలో విడువక ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్ళు సేవ చేస్తుందంట. నీ ఉపవాస దీక్ష దేవుని పరిచర్య కొరకు ఆమె వాడినట్లుగా రేయింబగళ్ళు. ఇంకొక ఇదే మాట వేరే చోట ప్రకటనలేదు. రేయింబగళ్ళు మానక యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతిగానములు చేయించిన శరాపుల్ని మనం చూస్తాం 4వ అధ్యాయంలో. రేయింబగళ్ళు దేవుని స్తుతించే అనుభవాన్ని. కాసేపు సినిమా పాట పాడతావు, కాసేపేమో జోకులు చెబుతూ ఉంటావు, కాసేపేమో దేవుడు పాట పాడతావు. దేవుడు పాట పాడినంతప్పుడు ఇప్పుడు ఎంత భక్తి ఎవరికి లేదనేటట్టుగా అవన్నీ యాక్షన్ లేగా దేవుడి యథార్థతను చూస్తుంది. ఈమె రేయింబగళ్ళు ఉపవాసం ఉండి దేవుని పరిచర్య సేవ చేస్తున్న స్త్రీగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ఆ పరిచర్య కొరకు దేవుడి ఆ స్త్రీని ఎన్నిక చేసుకున్నాడు. మరి ఏదో తన ఇంట్లో కూర్చుని మరి ఏదో మూలలో కూర్చుని ఆమె ప్రార్థించడం లేదండి. మరి దేవుని మందిరంలో ఆ సహవాసంలో ఉపవాసంగా ఉండి ఉపవాస స్థితిలో ఉండి ప్రార్థించే స్త్రీగా దేవుడు ఆ స్త్రీని వాడుకున్నట్లుగా మనం చూస్తున్నాం. చాలా మంది మాట్లాడుతూ ఉంటారు, అతిశయంగా మాట్లాడుతుంది. దేవుడికి అవసరమైతే నాకు ఆరోగ్యం ఇస్తాడండి, దేవుడికి నేను వాడబడాలంటే దేవుడికి నువ్వేం అవసరం?
ఏమి అట్ట మాట్లాడితే ఏమన్నాడు? నువ్వు కాకుండా 7,000 మంది ఉన్నారు బయలకు మొక్కనాళ్ళు, 7,000 మంది ఏమి అని ఉంటే ఎంత అని చెప్పాడు దేవుడు. చాలా మంది నాకు ఆరోగ్యం ఉంటేనే దేవుడికి అవసరమైతే నాకు ఆరోగ్యం ఇస్తాడు. దేవుడికి అవసరమైతే నువ్వు అవసరం ఆ దేవుడికి? దేవుడికి నువ్వేం అవసరం లేదు, నీకు దేవుడు అవసరం. ఆ కాన్సెప్ట్ నేర్చుకోవాలి మనం. దేవుడికి నువ్వు అవసరం లేదు. నీ 1,00,00,000 మంది లోకంలో జనం ఉన్నారు. నువ్వెంత, నీ జీవితం ఎంత, నీ బ్రతికెంత. కానీ దేవుడు నీకు అవసరం. ప్రతి పరిస్థితుల్లో అవసరమే. బాల్య దశలో అవసరమే, యవన కాలంలో, వృద్ధాప్యంలో, చనిపోయే వరకు దేవుడు నీకు అవసరం. కనుక దేవుడి చేత వాడబడిన స్త్రీగా, కొనియాడబడిన స్త్రీగా అటువంటి జీవితాన్ని ఆమె జీవించినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. కాబట్టి మనం ఏం నీ దేహము దేవుని ఆలయము, నీ దేవుడు అలసిన మందిరము, నీ దేహము దేవుని ఆలయము, నీ దేవుడు అలసిన మందిరము, సజీవయగము చెడవా, సజీవయగము చెడవా, సమర్పణ చేయము ప్రభువునకు, నీ దేహము ధనము సమయమును. ఇంటిలో ఒకటే వాడతాం మనం. దేహాన్ని వాడము, సమయాన్ని వాడము. నీ చందా, నీ డబ్బులు మాత్రమే దేవుడికి ఇచ్చి నా పని అయిపోయిందని అనుకుంటున్నానేమో. నీ దేహంలో కూడా దేవుని కనపరచాలి. నీ దేహం కూడా దేవునికి అవసరమైంది. నీ సమయం అంతకంటే అవసరమైంది. కలెక్టర్ గారు మీటింగ్ ఉందంటే పరిగెత్తవా? చీఫ్ మినిస్టర్ వస్తున్నాడంటే పరిగెత్తవా? అంతకంటే గొప్పవాడు కదా నీ దేవుడు. ఎందుకు నీ సమయాన్ని దేవునికి కేటాయించవు? ఇంట్లో నిద్రపోతూ ఉంటున్నారా? అలాగే ఉండాలి. రాను వస్తుంది, సంఘం అర్థపడుతుంది, నువ్వు నీ ఇంట్లో పరక మీద ఉంటావు. మహాశ్రమలకి రేపు నీ దేహాన్ని అప్పగించాలి. నీకు తెలుసు ఆ విషయం. దేవుని మందిరంలో దేవుని సేవ జరుగుతూ ఉంటే నువ్వు ఇంట్లో ఎలా ఉండగలుగుతున్నావు? నీకేముంది పాస్టర్ గారు, కింద పాస్టర్గా మెట్లెక్కి పైకి వస్తాం, మాకు ఎన్ని బంధులు అని చెయ్యాలి, అన్నం వండాలి, కూర వండాలి, మా ఆయన గుడికి రాడు, తించేవాడు లేదు. అవన్నీ నీకు తెలుసు కదా. కాబట్టి నీ సమయాన్ని నువ్వు అనుకూలపరచుకో, నీ సమయాన్ని నువ్వు సరిదిద్దుకో. ఏమి శ్రేష్టమైనదో, నీ భర్త మార్చబడాలన్నా, నీ బిడ్డలు మార్చబడాలన్నా, నీ బిడ్డలు దీవించబడాలంటే నీవు మందిరానికి రా. ఖచ్చితంగా దీవించబడతారు, ఆశీర్వదించబడ్డారు. లోతుని ఎందుకు ఆశీర్వదించాడు దేవుడు? అబ్రహామును జ్ఞాపకం చేసుకుని అబ్రహామును బట్టి లోతు ఆశీర్వదించబడ్డాడు. నిన్ను బట్టి నీ బిడ్డలు ఆశీర్వదించబడతారేమో, నిన్ను బట్టి నీ భర్త ఆశీర్వదించబడతాడేమో, నిన్ను బట్టి నీ భార్య ఆశీర్వదించబడుతుందేమో. నీ రక్త సంబంధాలు ఆశీర్వదించబడాలి అంటే మొదటిగా నువ్వు దేవుని సన్నిధికి రావాలి. దేవుని ఆశీర్వచనాన్ని నువ్వు పొందుకోవాలని దేవుడు మాట్లాడుచున్నట్లుగా మనం చూస్తున్నాం. దేవుడు నీ శరీరాన్ని మలిచాడంటే ఎలా మలిచాడు? దేవుని మందిరంగా మార్చాడు. నీ శరీరం దేవుని మందిరం అయితే ఊడ్చుకోవా, చూసుకోవా, శుభ్రం చేసుకోవా, పాపంతోనే ఉంటావా? దేవుడు అందుకే నీ దేహమే మందిరం ఎక్కడో అనుకుంటున్నావు. కానీ మొదటిగా నీ దేహంలో నువ్వు దేవుని సహవాసం కలిగి ఉంటుంది నేర్చుకుంటే ఇటువంటి సహవాసపు విందులోనికి నువ్వు ప్రవేశిస్తావు. దేవుడు అదే మాట్లాడుచున్నాడు. ఆరోగ్యంగా మనం గమనించినప్పుడు 38వ వచనం ఈ రీతిగా వ్రాయబడి ఆమె కూడా ఆ గడియలోనే లోపలికి ఆమె కూడా అంటే ముందు సుమియోను సంగతి చెప్పబడింది. తర్వాత ఈమె గురించి కూడా వ్రాయబడినట్లుగా మనం చూస్తున్నాం. ఆమె కూడా ఆ గడియలోనే లోపలికి వచ్చి దేవుని కొనియాడి చాలమ్మా తన జీవితం అంతా మెస్సే కొరకు ఎదురు చూసింది, ఉపవాస ప్రార్థనలు చేసింది, ఆ గడియ వరకు కనిపెట్టింది. అద్భుత గడియ రాని వచ్చింది. యేసే సుమియోను చేతిలో ఉన్నాడు, సుమియోను ప్రవచనం చేస్తున్నాడు. అన్న కూడా అక్కడే ఉంది. బాలుని చూచింది, రక్షకుడిని చూచింది. తన జీవితం ధన్యమైపోయిందని గ్రహించుకున్నది. ఎక్కడ చూడగలుగుతావు నువ్వు దేవుడిని? దేవుని మందిరంలో చూడగలుగుతావు. ఎన్నోసార్లు మన దగ్గర నుంచి హైదరాబాద్ వెళ్ళిన సరోజన ఆంటీ, ఇంకిద్దరు ముగ్గురు ఆంటీలు చెప్పేవారు, పాస్టర్ గారు మీరు వాక్యం చెబుతుంటే మీరేంటి
దేవుడు ఫోటోలాగా కనపడతా ఉంటారు. మీరు స్త్రీ అయ్యి కూడా అలాగే కనపడతారు. మా చూపులో తేడానా, లేకపోతే అలా దేవుడి వాక్యం చెప్పేటప్పుడు దేవుడి స్వారూప్యాన్ని మేము చూడగలుగుతున్నామా, అది వాక్యానుసారమైన సత్యమేనా అని చాలా మంది మమ్మల్ని అడగటం సంభవిస్తుంది. ఏంటి దేవుణ్ణి చూడగలుగుతారు మీరు, ఇక్కడ మేము కాదు, మేము అసలు ఎందుకు పనికిరాము, అసలు ఎవరిని చూపించాలి మేము? చూడు నా పొట్ట చేయదు, చూడు నా చెవులను చూడు, నా పువ్వులు చూడు, ఈ నాగా చూపించాల్సింది ఎవరిని చూపించాలి? ఇక్కడ నుంచుని పాస్టర్ గారు కొత్త డ్రెస్సులు వేసుకున్నారు, కొత్త రకంగా 5 వస్తారా? అబ్బో పాస్టర్ గారు ఈ డ్రెస్సులే మీకు బాగుంది. అయి కాదు, ఏం కావాలి మనకి? దేవుణ్ణి చూపించగలగాలి, దేవుని ప్రత్యక్షతను పొందగలగాలి, దేవుని వాక్కులు. మరి నిన్న పోయిన 1వ తారీఖున డాక్టర్ సర్లా ఎలీషా గారు డెత్ బెడ్ మీద ఉన్నారని రాజయ్య గారు చెప్పారు. ఎంత ఆశతో ఆమెకి దేవుని వాక్యం వెడల, పుట్టినప్పటి నుంచి దేవుని సమర్పణ కలిగిన స్త్రీ ఆమె, అంత మంచి డాక్టర్ ఆమె. అటువంటి డాక్టర్ గారు మరి చిన్నదాన్ని చాలా అంటే ఎంత రెస్పెక్ట్ ఇస్తారంటే, అసలు ఎందుకు దేవుని వాక్యం చెప్తున్నానని ఆ వాక్యంలో ప్రతి పొన్ను ప్రతి మాట, మరి ఆ జైన్ లో అనిల్ అనే ఒక కంప్యూటర్ అబ్బాయి అన్నాడు, అతని చేత ప్రతిదీ రికార్డ్ చేయించుకుని అది లిల్లీ ఆంటీ మళ్ళీ నేను వాక్యం చెప్పేదాకా వింటూనే ఉండేవారు. అందులో చాలా సత్యాలు ఎన్ని సంవత్సరాల్లో ఎంత వయసులో కూడా చేస్తుంది మేము వినలేకపోయాం. దేవుడు మేము మా వృద్ధాకులు మా దగ్గరికి పంపించాడు, ఇంత చక్కని వాక్యాన్ని మేము వింటున్నాం అని వారు మాట్లాడుతూ ఉండేవారట. వాక్యంలో పుట్టి వాక్యంలో ఇప్పుడు మరణంతో పోరాడుతున్నారు. ఆమె మరణంతో పోరాడుతున్నారు. ఏ డాక్టర్ అయినా, ఏ యాక్టర్ అయినా, ఎంత కోటేశ్వరుడైనా, ఏ దొరలో అయినా, ఎవరైనా కూడా ఆ మరణ గడియలో ఎవరు తప్పించుకోలేరు. ఆ పోరాటంగానే ఉండాలి. కానీ అప్పటి వరకు నీ జీవితం ఏమైందో నీకు తెలియాలి. ఇక ఆ బాలుడిని చూసింది, ఆమె హృదయంలో ఎంత ఉల్లాసం ఆనందము కలిగి ఉంటుందో చూడండి. యేసయ్య పుడతాడట, ఆయన ఎలా ఉంటాడు, నేను చూసేదాకా బ్రతుకుతానా, దేవా నన్ను బ్రతికిచ్చయ్యా. ఆ రక్షకుడు 8వ దినం అయిన తర్వాత 1 నెల తర్వాత మందిరానికి తెస్తారు కదా బలు అర్పించడానికి, అప్పుడు దాకా నన్ను బ్రతికించు ప్రభా, నేను దేవుడిని చూడాలి. తన హృదయ వాంఛను దేవుడు నెరవేర్చాడు. ప్రభువుని చూడగలిగిన, కొనియాడగలిగిన అనుభవాన్ని ఆమె కలిగి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సుమయోను వలె దీర్ఘకాలం నుండి మెస్సయ్య కొరకు ఎదురు చూస్తున్న స్త్రీగా ఉంటున్నది. నిత్య విశ్రాంతిలోకి ప్రవేశించడానికి రక్షకుల కొరకు ఎదురు చూసిన స్త్రీగా ఉంటున్నట్లుగా మనం చూస్తుంది. ఒకవేళ 7 సంవత్సరాల వయసులోని తన భర్త ఎలా ఉంటాడో కూడా మర్చిపోయిందేమోనండి. 84 సంవత్సరాల ఆ వైధవ్య జీవితాన్ని బట్టి తన భర్త ఎలా ఉన్నాడో కూడా తన గుర్తు కూడా ఉండదు. కానీ ఇప్పుడు తన ఆనందము, సంతోషము పరలోక రాజ్యంలో తన భర్తను చూడగలుగుతుంది, తన తల్లిదండ్రులను కూడా చూడగలుగుతుంది. కాబట్టి పెనుయిల అనుభవం కలిగి ఆషేరు అనుభవంలోనికి, ఆషేరు గోత్రంలోనికి వెళ్ళి ఆ గోత్రకర్తల వారసత్వాన్ని ఆమె పరలోకంలో కూడా అనుభవిస్తుందండి. అంత యోగ్యతను కొనియాడే స్త్రీగా ఆమెను మనము చూసినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. చివరిగా మనం గమనించినప్పుడు 38వ వచనంలోనే యెరూషలేము విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితో ఆయనను గురించి మాట్లాడుతుందట. అమ్మ మొదటి రాకడలో యేసయ్య వచ్చేసాడు, రానే వచ్చాడు, 33.5 సంవత్సరాలు జీవించాడు. ఆయన మరణించాడయ్యా, సమాధి చేయబడ్డాడు, పునరుద్ధారుడై తిరిగి లేచి పరలోకానికి ఎక్కిపోయాడు. ఇదిగో ఏ రీతిగా ప్రభువు వెళ్తున్నాడు, పరలోకంలోకి ఎక్కిపోతున్నాడు, అదే రీతిగా మరలా భూమి మీదకి రానయ్యున్నాడు అని దేవుని వాక్యం చెప్పబడింది అపోస్తలుల కార్యాల్లో. కాబట్టి నీ ప్రభు మొదటి రాకడలో రానే వచ్చి వెళ్ళిపోయాడు. 2వ రాకడలో నువ్వు సిద్ధపడాలి. మరి 2వ రాకడలో ఆయన సన్నిధిలో నువ్వు ప్రవేశించాలంటే ఈమె ఏం చెప్తుందో చూడండి. యెరూషలేము విమోచన కొరకు కనిపెట్టుతున్న వారందరితో ఆయన గురించి మాట్లాడుతున్నది. యెరూషలేము విమోచన కొరకు కనిపెట్టుచున్నది. నాకు చాలా సార్లు నాకు
యేసయ్య ఏమి ప్రవచనాలు చెప్పాడు? వ్యక్తిగత ప్రవచనాలు ఏం చెప్పలేదు. ఏం చెప్పాడు? లేవు వ్యక్తిగత ప్రవచనాలు కూడా చెప్పాడు కదా. మోషే పేతురుతో చెప్పాడు, నువ్వు రాయిని బండ మీద ఉన్న అది ప్రవచనమే కదా. అలా చాలా ప్రవచనాలు ప్రభు చెప్పాడు. అది వాళ్ళ జీవితంలో నెరవేర్చబడింది కదా. యెరూషలేము గురించి దేవుడు ఏడ్చాడు కదా. అయ్యో రేపు రాబోయే పరిస్థితులు, యెరూషలేము నీ పరిస్థితి ఏంటి, నీ స్థితి ఏమిటి, ఎంత వైభవంగా ఉన్నా నీవు రేపు ఏమో అనుభవిస్తావని యేసయ్య యెరూషలేము చూచి, యెరూషలేము పట్టణాన్ని చూచి దుఃఖించిన వాడుగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ యెరూషలేము విమోచన గురించి ఆమె కనిపెట్టుచున్న వారందరితో ఆయనను గురించి మాట్లాడినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి రాకడి గురించి మనం కనిపెడుతున్నామా? విమోచకుని మళ్ళా చూడాలని పౌలంటే అంతే అంటాడు. ఇదిగో ప్రభు క్రీస్తుని చూడవాలని నేను ఎంతో ఆశ కలిగి ఉన్నాను. ఈ దేహంతో ఉన్నంత కాలము దేవునికి దూరస్తుందని పౌలు తెలుసుకున్నాడు. ఈ దేహంతో జీవించినంత కాలము నేను దేవునికి దూరస్తుండే. ఈ దేహాన్ని విడిచి క్రీస్తుని చూడవాలని ఆశ నీలో ఉన్నదా? ఈ ముగ్గురు వృద్ధురాలకి 84 సంవత్సరాలు నీకు కూడా ఉండాలి కదా. ఇదిగో మధ్యాహ్నం ప్రభు వస్తానన్నాడే, మహిమ శరీరంతో ప్రభు వస్తానన్నాడే. అసలు ఏసు ఎలా ఉంటాడో ఆ వాంఛ నీకు ఉండాలి. దేవుని వాంఛ ఉన్నదా నీకు? ప్రభువుని చూడాలని కోరిక ఉన్నదా? ప్రభువు కార్యాలు నీ జీవితంలో నెరవేర్చాలా? ఇందాక యోహాను సువార్తలో ఎన్నో అద్భుతాలు చేశాడు. చివరి వచనంలో యోహాను రాస్తాడు, సముద్రం అంత ఈ యుగ జాలదు, భూమి అంత పుస్తకం చాలదంట. అక్కడ 21లో చివరిలో చూడండి, యోహాను సువార్త 21వ అధ్యాయంలో చాలా దేవుడు యేసు చేసిన కార్యములు ఇంకనూ అనేకములు కలవు, అందులో ప్రతి దానిని వివరించి వ్రాసిన ఎడల భూలోకం కూడా చాలదు. దేవుడు రాసిన క్రియలు కనుక రాయాలంటే భూలోకం అంత పుస్తకం తీసుకున్నా ఎవరు రాస్తారు? ఒకవేళ తీసుకొని రాని దేవుడు ఒక పుస్తకాన్ని వేసాడు అనుకో, రాసేదాకా బతుకుతాడు లేదు. కాబట్టి దేవుడి క్రియలు ఎదురు చూస్తుంది. యెరూషలేము విమోచన కొరకు ఎదురు చూసే బిడ్డలు ఈయనయ్యా రక్షకుడు, నిన్ను రక్షించేవాడు, రక్షణ తీసుకుని వచ్చాడు, రక్షకుల కొరకు ఎదురు చూచాను కదా, మెస్సయ్య కొరకు ఎదురు చూచా. ఇదిగో మెస్సయ్య యెరూషలేమును విమోచించగలిగిన వాడు ఆయనే అని చెప్పగలుగుతున్నట్లుగా మనం చూస్తున్నాం. ఒక మిషనరీ పరిచర్య చేసిందని, ఒక సువార్థికురాలు పరిచర్య చేసినట్లుగా మనం చూస్తున్నాం. చీకటిలో ఉన్న వారికి వెలుగును చూపించగలిగిన స్త్రీగా ఆమె కనపడుతున్నది. విమోచకుని గురించి ప్రకటించిన మొట్టమొదటి స్త్రీ ఏమి? రక్షకుని రాక తర్వాత రక్షకుడు ఏం చేస్తాడో ఆయన పెద్దవాడే యెరూషలేము విమోచన కొరకు జరిగే క్రియలను వివరించిన మొట్టమొదటి స్త్రీ అన్నగా బైబిల్ గ్రంథంలో మనము చూస్తూ ఉన్నాం. వృద్ధులుగా సిమియోను అన్న ఒకరు రాశారంటే పుస్తకం ఒక చోట. ఎంత చెడ్డ పుస్తకం అని నేను చెప్తానంటే, సిమియోను అన్న భర్తను విడిచిపెట్టి ఈ సిమియోను దగ్గర ఉంది అని రాశారు. అసలు అది ఎంత పాపమో తెలుసా? అసలు ఎంత పాపస్థితులు, మానవ జ్ఞానము ఎట్నుంచి ఎటుపోతుందో కూడా అర్థం కావట్ల. అది రాయడం తప్పు, ప్రింటింగ్ చేయడం తప్పు, పంచడం అంతకంటే తప్పు. దేవుడు మామూలు శాపము చేయడు, మామూలు నరకాన్ని అధికమైన వేడి కలిగిన 7 అంతల పెంచబడిన నరకాగ్నిలో వాడు పడవేయబడతాడు అన్నది నాది చాలా తప్పు. ఒక స్త్రీకి పురుషుడు ఏ వృద్ధులైన ఒంటరిగా ఉంటే రకరకాల కథలు మాటలు పెడతారా, రాస్తారా? నీకెంత ధైర్యం బైబిల్లో ఉన్న స్త్రీని గురించి నువ్వు మాట్లాడటానికి? నీ నాలుగును జాగ్రత్తగా చేసుకోవాలి. అతనికి చెయ్యి రాసిన ఆ చేతి పక్షవాతం కూడా వచ్చి ఉంటుంది అనుకున్నాను నేనైతే. ఇక మళ్ళా ఏమి రాయకుండా దేవుడు ఆ చేయి తీసేస్తాడు అనుకున్నా. దేవుడు బైబిల్ గ్రంథముతో, దేవుని మాటలతో రకరకాల అనుభవాలు మనకు ఉండకూడదు. అది యథార్థమైనది, సత్యమైన గ్రంథము. దేవుని మాట అంతా కూడా సత్యవాక్యే గాని అందులో ఏ రకమైన కల్పిత అనుభవాలు లేవని దేవుడు మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. ఆమెలాగా రెండవ రాకడ వరకు మనం ఎదురు చూడాలి. హెబ్రీ 9:28 ఒకసారి చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 28వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం.
అలాగుననే క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుకొనుటకు ఒక్కసారి అర్పింపబడి తన కొరకు కనిపెట్టుకొని వారి రక్షణ నిమిత్తము వారి రక్షణ కొరకు పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్షం అవ్వాలంటే మనం ఏం చేయాలంటే సంఘం ఏం చేయాలి? కనిపెట్టుకొని ఉండాలి. ఈయన వేరే వేరే జిల్లాల్లో పనిచేసేవారు. ఆయన బస్సు 5 గంటలకు వస్తుందని మాకు తెలుసు. బస్సులేమి ముందు రాడు, 1 గంటకు రాడనా? అది ఎక్కిన టైంకి దించే టైం అది మాకు. కానీ 12 గంటలకు టైం చూడాలి, 1 గంటలకు ఆయన ఇంటి దాకా వస్తాడు కదా, అక్కడ బస్సు ఎక్కాను ఆయన. కనిపెట్టుకుని ఉండటం. ఒకవేళ ఆయన వస్తే నిద్రపోతామేమో, నిద్రపోతే ఇప్పుడులాగా ఈ సెల్ ఫోన్లు అవి కూడా ఎక్కడ ఉన్నాయమ్మా? ఆ ల్యాండ్ లైన్ మాగాలి, ల్యాండ్ లైన్ తీయాలి, అప్పుడు తాళాలు తీయాలి, ఆయన రావాలి. ఇదంతా కూడా కష్టతరం. కానీ అయినా నిద్ర పట్టదు. ఎందుకు? మనిషి ప్రయాణం చేస్తున్నారు కదా. ఆయన ఇంటికి వచ్చే వరకు కూడా మరి రావడమే, స్నానం చేయటం, నాకు గారి 7 గంటల సర్వీసులు పరిగెత్తడం. మాకు లేట్ అయిపోతుంది. కనిపెట్టి మేము అట్నే ఉంటాం. ఏం రావడం రెడీ అయ్యటం కూడా అయిపోతుంది అనమాట. అలా పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఆ కనిపెట్టే అనుభవం నీకు ఉంటే ఆయన రెండవసారి ప్రత్యక్షం కాబోతున్నాడు. కాబట్టి సంగమా, నువ్వు కనిపెట్టాలి. నీ భర్త కొరకు నువ్వు కనిపెడుతున్నావు, నీ భార్య ఊరితే నువ్వు కనిపెడుతున్నావు, నీ పిల్లలు ఎక్కడి నుంచో బయలుదేరి వస్తుంటే నువ్వు కనిపెడుతున్నావు, తల్లిదండ్రులుగా నీ బాధ్యతలను నెరవేరుస్తున్నావు, భర్తగా భార్యగా మీ బాధ్యతలు మీరు నెరవేరుస్తున్నారు. మరి దేవుడు వస్తున్నాను అని చెప్తే కనిపెట్టరా? ఎదురు చూడరా? ఆయన కొరకు ఆయన రావాలని ఆశపడట్లేదా మీరు? కాబట్టి ఆయన విమోచకుడు, ఆయన నిన్ను తీసుకుని వెళ్ళేవాడు. కాబట్టి అక్కడ వ్రాయబడిన మాట, విమోచన కలిగించే దేవుడు నిన్ను విమోచించేవాడు. ఆ రక్షణ అనేది ఏముంది? బాప్తిసం తీసుకోగానే నువ్వు రక్షించబడ్డావు. కానీ నువ్వు రక్షించబడటంతో ఆగిపోదు నీ జీవితము. నువ్వు విమోచించబడ్డావా? నువ్వు విమోచన క్రైదముగా ఆయన వెల చెల్లించాడు. నీలో విమోచన ఉందిగా అంటే నీ పాపములు గుర్తువేయబడినయా? నీ పరిశుద్ధతలో ప్రవేశించావా? క్రీస్తు వారసుడుగా నువ్వు చేయబడ్డావా? విమోచింపబడకపోతే ఎవరు పరలోకం వెళ్ళారు? రక్షించబడిన వారందరూ పరలోకం వెళ్ళారు. రక్షణ కార్యములో నుంచి నువ్వు విమోచనలోనికి రావాలి. ఎప్పుడు నువ్వు విమోచించబడతావో అప్పుడే నీవు పరలోక రాజ్య వారసత్వాన్ని పొందుకుంటావు. జీవగ్రంథంలో అందరి పేర్లు ఉంటే రక్షించబడిన వారి, కానీ గొర్రెపిల్ల జీవగ్రంథంలో అందరి పేర్లు ఉన్నవంటి పరలోకంలో ప్రవేశించే వారి పేర్లు ఉంటాయి. కాబట్టి నీ రక్షణ విమోచన దాకా కొనసాగించబడాలి. రక్షణ అనేది త్రికాల రక్షణ. ఏమిటి అంటే జరిగిపోయిన రక్షణ. అది ఏమిటి? నేను రక్షించబడ్డాను, అలానా సంవత్సరంలో నేను బాప్తిస్మం తీసుకున్నాను అని నువ్వు చెప్పటము జరిగిపోయిన రక్షణ. జరుగుతున్న రక్షణ దినదినము నువ్వు నూతనపరచబడాలి. పరలోక ప్రార్థన దినదినము నువ్వు చెప్పుకుంటే దుష్టుల నుండి నన్ను కాపాడు, ప్రతిదినము నువ్వు నాకు ఆహారం, దినదినము పాపము నుండి శాపము నుండి సాధారణ నుండి నువ్వు రక్షించబడాలి. అది జరుగుతున్న రక్షణ. జరగబో రక్షణ పరలోక రాజ్యంలో నిత్య విశ్రాంతిలో నిత్య జీవంలో నువ్వు ప్రవేశించనే జరగబో రక్షణ. కాబట్టి బైబిల్ గ్రంథము త్రికాల రక్షణను ప్రకటించే గ్రంథము. భవిష్యత్ కాలం ఉన్నది, భూతకాలం ఉన్నది, వర్తమాన కాలం ఉన్నది. బైబిల్ నీకు అన్ని ఇస్తూ ఉన్నది, అది నీ చేతిలో ఉన్నది. కాబట్టి నీ రక్షణని విమోచన కొరకు నువ్వు మార్గాన్ని సిద్ధపరచుకొని ప్రభువు రాకడలో ఆయన ముఖాముఖిలో చూసే ధన్యత యోగ్యత నీకును నీ కుటుంబానికి దేవుడు అనుగ్రహించి దీవించను గాక. ఆమేన్. రాకడ సమయంలో కడమూర శబ్దంతో యేసుని చేరుకునే క్రీస్తునందు ప్రియమైన సంఘమా, దేవుని యొక్క శక్తివంతమైన నామమును బట్టి, ఆత్మదేవుని మహాకృపను బట్టి ఉదయకాల పునరుత్థాన ఆరాధనలో పరిశుద్ధాత్మ దేవుడు
మనతో మాట్లాడిన విధానానికి దేవునికి ఎంతగానో వందనస్తులం అవుతున్నాం. దేవాతి దేవుని యొక్క బహున్నతమైన మహాకృపను బట్టి ఆయన మనకు అనుగ్రహించినటువంటి ప్రభు రాత్రి భోజన సంస్కారము, కమ్యూనియన్, ఆయన యొక్క పరిశుద్ధమైన శరీరము, నిష్కలంకమైన రక్తమును స్వీకరించు సమయము ఆసన్నమైనది. తద్రీతిగా ఆయన శరీరమును, ఆయన రక్తమును స్వీకరించడానికి సిద్ధపడినటువంటి ప్రతి ఒక్క ఆత్మ, శరీరము, మనస్సు ప్రార్థనలో కొనసాగే యోగ్యతను కలిగి ఉండి మనము తద్రీతిగా ఆయన శరీర రక్తముల కొరకు సిద్ధపడదాం. దేవుని యొక్క మహోన్నతమైన మహాశక్తిని బట్టి రక్షింపబడిన వారు అనే మాటని మనం విన్నాం. ఈ శరీర రక్తంలో పాల్గొనేవారు రక్షింపబడిన వారు అనే మాటని మీరు గుర్తుంచుకోవాలి. అనగా మారు మనస్సు, పశ్చాత్తాపము, యేసుక్రీస్తు వారిని లోక రక్షకునిగా అంగీకరించి సిద్ధపడిన వారు, వీరందరూ కూడాను రక్షింపబడిన వారు. వారందరూ కూడాను ఈ దినాన అనగా మొట్టమొదటి నూతన సంవత్సరంలో దేవాతి దేవుడు అనుగ్రహించినటువంటి పరిశుద్ధమైన స్థలంలో మనము స్వీకరించబోతున్నాం. సిద్ధముగా ఉండండి. అన్నిటిగా ఆత్మదేవుని యొక్క అద్భుతమైన శక్తివంతమైన స్థితిని మనం పొందులాగిన మీ మనస్సులను, ఆత్మను సిద్ధపరచుకోండి. సంవత్సర కాలంలో మన యొక్క విశ్వాస జీవితాన్ని నిష్కపటమైన విశ్వాసం లేకుండా, తొట్టిల్లే విశ్వాసం లేకుండా, బలహీనమైనటువంటి విశ్వాసం లేకుండా మన యొక్క భక్తి తత్పరతను ఆత్మీయతతో బలపరుచుకొని మనకు మనముగా దేవునికి కనబడే స్వరూప్యాన్ని సంపాదించుకోవటానికి మీ హృదయాల్ని భద్రపరచుకోండి. తద్రీతిగా దేవుని యొక్క బహున్నతమైన ఆశీర్వదకరమైన స్థితిని బట్టి ఇతర వాక్యంలో ఒక నెగ్లెక్టెడ్ స్త్రీని గురించి, లోకము ఆ స్త్రీని నెగ్లెక్ట్ చేసింది, అనగా తృణీకరించింది, లేక లెక్క చేయలేదు, లేక అవమానపరిచింది, లేక ఆదరణ లేకుండా పోయింది. ఆ స్త్రీని దేవాతి దేవుడు ఆశీర్వదించి అనేకమైనటువంటి ఆత్మీయ మేళతో సౌధమెక్కించిన స్త్రీగా ఈయన కొనియాడినటువంటి వాక్యాన్ని మనం చూశాం. పరిశుద్ధ గ్రంథంలో లోక జ్ఞానం ఉన్నటువంటి జ్ఞానులు ఉన్నారు. వారు దేవుని చూడటానికి 2.5 సంవత్సరాలు పట్టింది. లోక జ్ఞానం ఉన్నటువంటి జ్ఞానులు, మ్యాగీ, 3 జ్ఞానులు యేసయ్యను చూడటానికి 2.5 సంవత్సరాలు పట్టింది. అయితే పరిశుద్ధమైనటువంటి జ్ఞానము కలిగినటువంటి ఆ యొక్క సుమియోను, ఆ యొక్క అన్నాకు 1 మాసమే పట్టింది. దేవునికి స్తోత్రాలు చెప్పండి. ఆయనే వారి యొద్దకు వచ్చాడు. దేవునికి స్తోత్రాలు చెప్పాలి. ఆయనే వారికి కనపడ్డాడు. దేవునికి స్తోత్రాలు చెప్పాలి. ఆయనే ఆ యొక్క మానవుని యొక్క పరిశుద్ధాత్మతో నింపబడిన ఆ యొక్క పురుషుని యొద్దకు ఆయన హస్తంలోనికి నా దేవుడి పరుణ్ణి పెట్టి ఉన్నాడు. దేవునికి స్తోత్రాలు చెప్పండి.
పరిశుద్ధ స్థలంలో ఏముంటుందంటే పరిశుద్ధాత్మ ఉంటుంది. అతి పరిశుద్ధాత్మ వశుడైనటువంటి, ఆత్మతో కాల్చబడినటువంటి, ఆత్మస్థితి కలిగినటువంటి సుమియోని యొక్క చేతులలోనికి నా దేవుడు పెట్టబడి ఉన్నాడు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఆత్మతో నింపబడినటువంటి, ఆత్మశక్తిని కలిగినటువంటి ఆ ఆలయంలో ఆయన పొందినటువంటి యోగ్యత ఒక్క మాసంలోనే ఆయన దేవుడే ఆయన చేతులకు వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. జ్ఞానులకైతే తిరిగి తిరిగి తిరిగి, లోక జ్ఞానులకి తిరిగి తిరిగి ఆయన పెద్దోడు 2 ఏళ్ళు తిరుగుతున్నాడు కూడా. ఈ లోక జ్ఞానంతో జీవించవద్ద మీరు పరిశుద్ధమైనటువంటి స్థలంలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మను పొంది అద్భుతమైన శక్తివంతమైన జ్ఞానంతో ఉన్నప్పుడు ఆయనే నీ చేతుల్లోకి వస్తాడు. దేవుడికి స్తోత్రాలు చెప్పండి. అంత మాత్రమే కాకుండా ఆయన ఆ చేతుల్లో పెట్టుకొని ఆ ప్రవచన నెరవేర్పుని చెప్తుండగా ఇప్పుడు చెప్పినటువంటి స్త్రీ ఏం చేస్తుందంటే ఆయన యొద్దకు వెళ్ళి, ఆ స్త్రీ అలాగే వెళ్ళి, ఇప్పుడు మనకి ఏదో వచ్చిన పిల్లలు కొడితే అందరూ వచ్చి ఇలా చూసి ఆనందిస్తాం. ఆ స్త్రీ కూడా దేవాది దేవుని సన్నిధిని ముఖమును చూచి కొనియాడిన స్థితిని మనం అక్కడ చూస్తున్నాం. కొనియాడుట. An infant had been praised and worshipped by the oldest of the old woman which had been staying back in the church. ఒక శిశువుని ఆరాధించి ప్రార్థించి కొనియాడిన స్త్రీ ఆ ప్రాంతంలో 20 వృద్ధుల యొక్క పరిశుద్ధాత్మ శక్తి ఆవరింపబడిన స్థితిని మనం చూస్తున్నాం. దేవుడికి స్తోత్రాలు చెప్పండి. మీకు తెలియని, నాకు తెలియని అదృశ్యమైన దేవుడు ఆ యొక్క పరిశుద్ధ స్థలములో, దేవుడు నిర్దేశించిన స్థలములో ఉంటాడని యోచించండి. మీ జ్ఞానం చొప్పున మాత్రము దేవుని వెతకకండి. పరిశుద్ధాత్మ జ్ఞానంతోనే వెతకాలి. అందుకనే దేవాతి దేవుడు చెప్తున్నాడు, లోకమంతా ఆ యొక్క లోక జ్ఞానం చొప్పున దేవుడు వెతుకుతున్నారు. ఆ స్క్రిప్చర్స్ లో ఉన్నటువంటి స్థితిని బట్టి వెతుకుతున్నారు. ఆత్మదేవుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభుల వారు భూలోకానికి వచ్చి ఆ సమరయ స్థితితో ఒక న్యూ కవెనెంట్ హ్యాడ్ బీన్ అటర్డ్ అండ్ హ్యాడ్ బీన్ రిలీజ్డ్ టు ద హోల్ వరల్డ్. ఆవిడ స్త్రీ చెప్తున్నది, మేము ఆ కొండలపై వెళ్ళి మా పితరులు ఆరాధించి ఆ దైవాన్ని మేము ఆరాధించి వస్తామని చెప్పినప్పుడు దేవుడు దాన్ని ఇలాగ కొట్టివేశాడు. దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించమని the word had been uttered by Lord Jesus and it has been given as a rule. ఒక చట్టము దేవుడు మానవాళికి అనుగ్రహించాడు. ఆ స్థితిని మర్చిపోయి డినామినేషన్ కల్ట్ అని పెట్టుకున్నారు. బైబిల్ ఈస్ స్పీకింగ్ కేటగారికల్లీ. ఆత్మతో దేవుని ఆరాధించాలి, ఆత్మ ఉన్న ప్రదేశములనే దేవుని ఆరాధించడానికి మనం వెళ్ళాలి అని సుమియోనులు, అదే రీతిగా ధర్మశాస్త్రంలో నిష్ణాతులైనటువంటి వారు సుమియోను కానీ అన్నా కానీ వారు కూడా they just transferred from the minute onwards from the Torah to New Testament. దేవునికి స్తోత్రం. న్యూ టెస్టమెంట్ కి ఆధారభూతమైనటువంటి గాంధీ ప్రస్తావన పెట్టుకున్నట్టు ఆ ధర్మశాస్త్రంలో నుంచి వచ్చినటువంటి 8 బిడ్డలు, పురుషుడు స్త్రీ మనకి నేర్పిస్తున్నాడు. దేవుని ఆత్మతో ఆరాధించండి. అట్టి స్థితిని కలిగి ఉండి మన యొక్క జీవితాలు గడుపుతాం. మనం పేరెంట్స్ ఏమన్నా డినామినేషన్స్ లో మనం నుంచి ఉండొచ్చు. మనకి జ్ఞానం వచ్చింది, వాక్యం తెలుసు, వాక్యంలో దేవుడు చెప్తున్న మాటలు తెలుసు, వాక్యానుసారంగా జీవించడానికి మాత్రమే మనం సిద్ధపడాలి. కానీ you do not live with the conventional traditional God. Is not a traditional God. Is the living God. Is the living God. Is the living God. ఆయనను వారు చూచారు, ఆనందించారు. మనం కూడా ఆయనను చూచి ఆనందించే స్థితి ఎక్కడ ఉంటుందిట? దేవాలయంలో ఉంటుందని వారిద్దరు మనకు ప్రూవ్ చేసి ఒక టెస్ట్ మనీ ఇది నానిస్తారు. దేవునికి స్తోత్రాలు చెప్పండి. ఆ రీతిగా జీవించడానికి మనము పరిశుద్ధులుగా ఉందాం. దేవుని సన్నిధికి రావటానికి, ఆయన యొక్క ఆత్మీయ స్థితిలో ఆత్మను పొందడానికి మనం సిద్ధపరచబడదాం. నువ్వేమన్నా వచ్చాము కానీ you be the obedient believer while you are coming to the church and living with the church. ఆ రీతిగా నీ పర్సనల్ మైండ్ సెట్ ని ఇక్కడ పెట్టకండి దయచేసి.
దాన్ని చంపేయండి, మీ జ్ఞానాన్ని చంపేయండి, ఈ లోక జ్ఞానాన్ని చంపేయండి. లోక జ్ఞానం ఉన్నటువంటి ఆ యొక్క జ్ఞానంలో 2.5 సంవత్సరాలు పట్టింది దేవుని కనుక్కోవడానికి. అది చంపేయండి. చంపేస్తే ఏమవుతుందంటే దేవుడు నీతో మాట్లాడటం మొదలు పెడతాడు. దేవుడు నీ యొక్క క్రమానికి ఆయనే ఒక ప్రావిడెన్స్, ఒక అద్భుతమైన శక్తివంతమైన ప్రావిడెన్స్ నీకు ఇస్తాడు. నీ కొరకు నిలబడి నీ జీవితాన్ని కాపాడుతాడు. ఆ స్థితి లేకపోతే ఇందులో నా దేవునితో మాట్లాడండి. దేవుడు మీకు అటువంటి శక్తిని ఇవ్వబోతున్నాడు. ఈ దినములాగా ఇటు దినదినము దేవుడు నిన్ను ఆత్మలో వర్ధిల్లింప చేయబోతున్నాడు. దేవుడికి స్తోత్రాలు చెప్పండి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మదేవుని ఆత్మశక్తిని బట్టి ఒక మాటని పరిశుద్ధ గ్రంథంలో చదువుకుంటూ వస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మీయతలో బలపరచబడినటువంటి మనమందరం కూడాను దేవుని యొక్క శక్తిని ఈ రీతిగా చూస్తున్నాం. 3వ యోహాను రాసిన పత్రిక 2వ వచనాన్ని మనం చదువుకుంటూ వస్తున్నాం. ఎపిస్టిల్స్ జాన్ ద ఎపిస్టిల్. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నీవు అన్ని విషయములలో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవాలని ప్రార్థించుతున్నాను. అక్కడ కాపాడుతుంది. మనకి క్రైస్తవులో ఉన్నటువంటి బెనిఫిట్స్ మనం మర్చిపోతున్నాం, పొందలేకపోతున్నాం. ఆయనేమో ఫ్రీగా ఇస్తున్నాడు, మనం దాన్నేమో పొందలేకపోతున్నాం. బాధంతదే అన్ని తెలుసు మనకి. ఇక్కడ ఏం రాశాడు తల్లి? అక్కడ నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయముల్లోనూ వర్ధిల్లుచు. అన్ని విషయంలోనండి. వర్ధిల్లుట అంటే ప్రాస్పరిటీ. ప్రాస్పరిటీ అంటే ఈ దినమున నీకు ఈ లోకంలో ఉన్నటువంటి మెటీరియలిస్టిక్ ప్రాపర్టీ, ఈ ప్రావిడెన్స్ ఉంటే అది ఈ రీతిగా తీసుకొని వెళ్ళి నీవు యోచించినటువంటి స్థితిలోకి ఇలా తీసుకెళ్తాడని అర్థం. ఈ లోకం వైపు నువ్వు చూసావంటే మాత్రము ఇలా కిందకి వెళ్ళిపోతావు. నీకున్నదాన్ని వాడుకో, నీకున్నటువంటి దేవుణ్ణి నువ్వు మొరపెట్టు, వర్ధిల్లింప చేస్తానని చెప్తున్నాడు ఆయన. అన్న మన పక్కన వర్ధిల్లుచున్న ప్రకారం ప్రజెంట్ కంటిన్యూస్ సెంటెన్స్. దాన్ని ప్రజెంట్ కంటిన్యూస్ సెంటెన్స్ అంటారు దాన్ని గ్రామర్. అంటే కొనసాగుతున్నటువంటి ఆత్మ వర్ధిల్లాలి నీలో. ఒక రోజు ఉండి ఒక రోజు ఉండడానికి లేదు. It should have to be continued until you leave this place. కాబట్టి నీవు ఆత్మీయంగా బలపరచబడాలంటే నీ యొక్క దేవాలయమే నీకు ఒక నాంది ప్రస్తావన పలుకుతుంది. దేవునికి స్తోత్రాలు చెప్పండి. యూదా పత్రికలో ఒక సత్యాన్ని చదువుతూ వస్తున్నాం. హల్లెలూయా, స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా. ప్రభువా స్తోత్రమునైనా. 19వ వచనము. అటివారు ప్రకృతి సంబంధులను ఆత్మ లేని వారినై ఉండి భేదములు కలుగజేయుచున్నారు. Two different activities are there in the church. రెండు రకాలైనటువంటి భాగాలు ఉంటాయని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. నువ్వు ఆత్మ లేని వాడివైతే ప్రకృతి సంబంధివే. ప్రకృతి సంబంధం ఏం చేస్తాడు? He looks at the Satan. Satan looks at them, and both will combine and they do the spoil the church. నువ్వు ఆత్మతో నింపబడిన వాడివైతే నీ తోటి వారి యొక్క ఆత్మ నీవు కలిసి దేవుని ఆరాధించే బోర్డింగ్ ఇక్కడ కాల్చేసి ఇక్కడ చూస్తాం. దేవునికి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. ఆత్మకార్యములు ఈ దేవాది దేవుడు చెప్తున్న మాట. యూదా భక్తుడు పరిశుద్ధ గ్రంథమంతా కూడా ఒక అధ్యాయంలోనే రాశాడు. పరిశుద్ధ గ్రంథం అంతా ఈ ఒక అధ్యాయమే ఉంటుంది. ఒక పేపర్ ఉండదు. వన్ సైడ్ ఆఫ్ ది పేపర్ ఇది మొత్తము మనకు రాకుండా మన కంటిన్యూస్ లివింగ్ ఉంటుంది. రెండవ రాకడ కూడా ఉంటుంది. దీంట్లో ఆయన చెప్తున్నాడు ప్రకృతి సంబంధిగా ఉండద్దు. లెట్ us not be the party of this Satan. ప్రకృతి సంబంధం ఎలా ఉంటాడు? తన ఆలోచననే, తన జ్ఞానాన్ని తనే అని తనకు తానుగా సెల్ఫ్ విల్తో ఉంటాడు. దేవుడికి ఇష్టం లేదు. అది దేవుడికి ఇష్టం లేదు. నువ్వు ఆస్తితో ఉండదు. దేవుడు నడిపించాలి మిమ్మల్ని. దేవుడు మీకు ఏం చేయాలంటే మార్నింగ్ లేవడంతోనే ఒక ఎంతూజియాస్టిక్ మూమెంట్స్ మీలో బయలుదేరాలి. ఒక తృష్ణ,
ఒక తపన ఆ బయలుదేరినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఏ రీతిగా నిలబెట్టి ఏ రీతిగా వర్ధలకు చేయాలో ఆయన 100 చేస్తాడు. నీ కుటుంబంలో ఏ రీతిగా వర్ధలేదు, వివాహాల విషయంలో కానీ లేకపోతే కుటుంబ విషయాల్లో చీకటి కానీ ఏదైనా కూడాను విత్ నో సెకండ్ హి విల్ డు ఇట్. ఐఎమ్ అష్యూరింగ్ యూ ఆన్ బిహాఫ్ ఆఫ్ జీసస్, if you do live with him with the spirit of the God, you can do wonderful things in our lives. You can do wonderful things in our life. You can do wonderful things in our life. నేనే ప్రతిసారి మీకు చెప్తాను ఉంటాను, ప్రతిసారి మీకు చెప్తానంటే నా సాక్ష్యం, దేవునితో ఉండి దేవునితో నడిచి ఉద్యోగంలో అది ఎంతో భయంకరమైన ఉద్యోగం అయినప్పటికీ మా బ్యాచ్ వాళ్ళకి ఎవరికి ప్రమోషన్ రాదు. ఎందుకని మా మీద కోర్టు స్టేల్ ఇచ్చారు. కానీ నేను 1 year ప్రే చేశాను దేవుణ్ణి, పోరాయణ డిపార్ట్మెంట్ లో ఉండి 2 ప్రమోషన్లు ఇచ్చాడు నాకు దేవుడు. దేవుని స్తోత్రాలు. నాకు ఒక్కడికే ఇచ్చాడు. నేను అనుభవించాను ఆయన పవర్ని. You can change the constitution. You can bring the people. 2 senior cadre officer ని స్టేట్ ఆఫీసర్ నా కోసం పంపించాడు. దేవుని స్తోత్రాలు చెప్పాలి. But he is the God Jesus. కాబట్టి ఈ ఆశీర్వాదానికి ఈ సంవత్సర కాలం ఉండటానికి నిర్ధారణ చేసుకోండి. You are finding so many wonderful things in our lives. You are finding so many wonderful things in our lives. Which is not reaching you, it will be reaching you. దేవునికి స్తోత్రాలు. ఆత్మీయంగా ఆత్మీయంగా బలపరచబడి మనం సిద్ధపడదాం. దేవుని యొక్క కృపలో భద్రపరచబడిన వారిగా ఉందాం. ఈ సంవత్సరం ఒక నిర్ణయం తీసుకుందాం. సంస్కారంలో నువ్వు చిన్నవాడు అవ్వచ్చు, పెద్దవాడు అవ్వచ్చు, దేవునికి మాత్రం అందరూ సమానమే. దేవునికి మాత్రము అందరూ సమానమే. మీరు అది గమనించాలి. గాడ్ లుక్స్ అట్ ద పీపుల్ ఈక్వల్లీ. సమంగా చూస్తారు ఆయన, ఒకరిని పెంచుగా చూడరు. ఆ రీతిగా లోకరీతిగా మనం ఉండొద్దు. దేవుని కొరకు పనిచేద్దాం. ఈ సంవత్సరాలు అందరూ సంతోషించే దినాల్ని ప్రతినిత్యం వర్ధిల్లింపు చేసే దినాల్ని సంఘంలో మనం చూడాలి. సంస్కారంలో మనం ప్రవేశించబోతున్నాం. ఈ తరపున పాస్టర్ గారు ఛాలెంజ్ చేస్తున్నాను, ఎవరైనా అరెస్టన చేసుకోనండి, నేను భోజనాలు పెడతానని పెద్ద నిర్ధారణ చేసి మీకు భోజనాలు రివైవ్ చేసింది ఈ సంవత్సరం 2021లో. లాస్ట్ ఇయర్ అంతా చేయలేకపోయిందని. అందుకని ఇప్పుడు మీరందరూ సంస్కారంలో ఉండే వాళ్ళందరూ ఉండండి. ఉంటారా? ఎవరంటున్నా మరి నువ్వే చెప్పావు. ఓకే, ఒకటే అలాగనండి. దేవుని యొక్క మహోన్నతమైన మహాకృపను బట్టి ఆలోచన మార్చుకున్నారు. మళ్ళా మనం సంస్కారాలలో ప్రవేశిస్తున్నాం. అందరు తీసుకోవాలి. ఇవాళ నేను సిద్ధపడలేదని ఎవరు అనొద్దు. బ్యాప్టిస్ట్ తీసుకున్న వాళ్ళందరూ కూడాను, అందరూ కూడా బ్యాప్టిస్ట్ తీసుకున్న వాళ్ళందరూ సంస్కారంలో ప్రవేశించండి. ఈ దినాన మీరు ఒక అద్భుతాన్ని మీ జీవితాల్లో, కుటుంబాల్లో చూడబోతున్నారు. దేవునికి స్తోత్రాలు చెప్పండి. You are going to look at the God. He is going to do wonderful things in our lives. That his name is Jesus of Nazareth. Hallelujah. ఆయన సమక్షంలో వెళ్ళుకుంటాం. సంస్కారానికి సిద్ధపడుతున్నాం. ఆ రీతిగా as it is మనం ఎప్పుడు చదువుకునే మాటను చదువుకుంటాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో ఉన్న ఈ సత్యాన్ని చదువుకుంటూ వస్తున్నాం. హల్లెలూయా. కాబట్టి ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకొనవలెను. అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. తన్ను తాను పరీక్షించుకొనవలెను. సెల్ఫ్ ఎగ్జామినేషన్ అంటే ఇది. ఎవరో నిన్ను పరీక్షించడానికి రారు. దేవుడు కూడా రాడు నిన్ను పరీక్షించడానికి. ఇప్పుడు నీ యొక్క తల్లిదండ్రులు రారు, నీ భర్త రాడు, భార్య రారు, నీ యొక్క స్నేహితుడు రాడు నిన్ను పరీక్షించడానికి. నీ అంతరంగ పురుషుడు ఎవరైతే ఉన్నాడో ఆ ఆత్మ తన్ను తానుగా పరీక్షించాలి. నువ్వు తప్పిదస్తుడివి, నీ మనస్సు మంచిది కాదు అని నీకు నీ అంతరంగ పురుషుడే చెప్తాడు. అతను ఎప్పుడు కూడా కరెక్టే చెప్తాడు. కాబట్టి ఆ పరీక్షలు నువ్వు ఓడిపోయావో గెలిచావో నీ ఆత్మదేవుడే చెప్తాడు. ఆ ఆత్మదేవుడు చెప్తున్నటువంటి మాటని నువ్వు గ్రహించి దేవునితో మాట్లాడు. దేవా, నీకెందుకనో దూరస్తుడై ఉన్నాను ఇంతకాలము. నా జ్ఞానం చొప్పున నిన్ను వెతుకుదాం అనుకున్నాను, కానీ 2-3 4 ఏళ్ళు జ్ఞానం వల్ల పట్టినట్టు పట్టింది.
ఈ దినమున ఆ యొక్క అన్న వెతికినట్టుగా నేను వెతుకుతున్నాను, సుమియోను వెతికినట్టుగా నిన్ను వెతుకుతున్నాను దేవా అని దేవునితో మాట్లాడండి. ఇక మీదట నీ కొరకు నిన్ను నీ సన్నిధిని అనుభవించడానికి, నీ పరిశుద్ధ స్థలమైనటువంటి ఆలయంలోనికి వెళ్ళడానికి నేను నిర్ధారణ చేసుకున్నాను. ఆ రీతిగా నన్ను ఆశీర్వదించి బలపరచదేవాని దేవునితో మాట్లాడు. దేవుడు నీ కుటుంబములు శక్తివంతమైన కార్యములు చేయబోతున్నాడు. దేవాతి దేవుడు చెప్పిన మాట, నీకు ఇక మీదట ఏ రోగమును రాదు అన్నాడు. దేవుని స్తోత్రాలు. దేవుడు అందరూ చెప్పాలి, ఏ రోగమును రాదు, ఏ రోగమును రాదు. లోకంలో మానవుడికి జ్ఞానం చొప్పున రెండోది ఏదో వస్తున్నాడు, వాడికే రెండు వస్తాయి కానీ మనకి ఏం రాదు. దేవుని స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. ఆ దేవుడు గొప్పవాడు. We can do wonderful things. We can do wonderful things. వాటిని మనం సిద్ధపరచుకొని అనుభవిద్దాం, సంస్కారంలోకి ప్రవేశిద్దాం. దేవాతి దేవుడు ఆత్మతో నెక్స్ట్ వచ్చిన కూడా చదువు తల్లి పరీక్షించుకున్న తర్వాత ఏం చేయమన్నాడు? ప్రభు శరీర వివేచనతో తినమన్నాడు. వివేచన. నాకు తెలుసు అబ్బాయి, నీకేం తెలియదు అని అంటుంటాం మనం చాలా మందిని. ఆ సంగతి నాకు బాగా తెలుసని మన వివేచనతో మాట్లాడతాం, మన జ్ఞానవంతులాగా మాట్లాడతాం. ఆ వివేచన ఇక్కడ వాడబట్టినాడు. ఏమైనా వాడబట్టినాడంటే, నువ్వు చూసే ఆ యొక్క శరీరం అనేది చెప్పబడుతున్న ఆ రొట్టెలో నువ్వు ఏం చూడాలంటే, శిలువ మారుపై వేలాడుతున్నటువంటి దేవాతి దేవుని శరీరాన్ని చూడాలి. శిలువ మారుపై వేలాడుతున్నటువంటి దేవాతి దేవుని శరీరంపై గాయములు చూడాలి. ఆ యొక్క గాయమును చూస్తున్న రక్తమును చూడాలి. నీ కొరకు ముళ్ళ కిరీటాన్ని ధరించిన యేసుక్రీస్తు వారు వేలాడుతున్నటువంటి స్థితిని నువ్వు చూడాలి. అది శరీరం అంటే. రక్తమని కానీ ఇది నా కొరకు ప్రోక్షించబడినటువంటి రక్తమని నువ్వు వివేచించాలి. ఇది ద్రాక్షారసం అనకూడదు. ఆ వివేచనలో ఏముందంటే, పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి ప్రవేశిస్తుంది, నిన్ను ఆశీర్వదకరంగా మారుస్తుంది. దేవునికి స్తోత్రాలు చెప్పు. రీతిగా దేవుని యొక్క ఆత్మీయతలో బలపరచబడినటువంటి మనము ఆ శరీర రక్తంలోకి మనం సిద్ధపడదాం. ప్రార్థనలో కొనసాగండి. అందరూ ఆల్ ఆఫ్ యూ షుడ్ హ్యావ్ టు పార్టిసిపేట్ ఇన్ ఇట్ టుడే. నేను సిద్ధపడలేదు, నువ్వు సిద్ధపడినా పడకపోయినా ఇట్ ఈస్ మ్యాండేటరీ, కంపల్సరీ. ఈవేళ మాత్రం ఇది నేను ఒక విధంగా చెప్తే ఫోర్స్డ్ కమ్యూనియన్ అనుకోండి. కారణం ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు నన్ను కొద్ది ప్రలోభ పెట్టాడు. ఇది నా Holy Ghost God is making me to work for you and see that all that should have to be come to his feet. ఆయన దగ్గర రావాలని ఆయన ఎంతగానో ప్రలోభ పెడుతున్నాడు. అందరూ కూడా వెళ్దాం. ఈ దినాన ఒక అద్భుతాన్ని మన కుటుంబాల్లో చూద్దాం. దేవుడు మిమ్మలను, మీ యొక్క కుటుంబాలని, మీ యొక్క ఆత్మీయతను బలపరిచి వర్ధిల్లింపచేయునుగాక. ఆమేన్, ఆమేన్. ఆ యొక్క శరీర రక్తముల నిమిత్తము హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆ యొక్క శరీర రక్తములను సైమన్ గారు మనల్ని ప్రార్థనలు నడిపిస్తారు. ఏకీభవించండి. ప్రార్థించుకుందాం. కృపా సత్య సంపూర్ణ వాక్యమైన దేవా, శరీరధారిగా మా మధ్యకు వచ్చి మమ్మల్ని ప్రేమించి మిమ్మల్ని మీరు నోదగొట్టుకొని మా కొరకు మీరు ప్రారంభించిన మహోన్నతుడా, నీకు వందనాలు నాయనా. ఈ నూతన సంవత్సరం మొదటి పునరుద్ధాన దినాన నీ అమూల్యమైన వాక్కులను విన్నాం, శరీరాన్ని బలపరుచుకున్నాం. అలాగనే ఆయన మా శరీరము నీరసం కాకుండా ఉండటకు, శరీర బలహీనతను పోగొట్టుకున్నటకు తండ్రి, నీవు మా కొరకు సిద్ధపరిచిన నీ విలువైన శరీరమును గ్రహించే భాగ్యాన్ని మా సంఘమంతరంలో దయచేయండి నాయన. నీ పరిశుద్ధ రక్తం ద్వారా మా పాపములను కలిగి పవిత్రపరిచి నీ నిత్యరాజ్యములో ప్రవేశించే ఆ గొప్ప భాగ్యము నీ ప్రేమ చేత మాకు అనుగ్రహించండి. ప్రేమామయుడా, మా కొరకు మీరు చేసిన గొప్ప భాగ్యాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటూ ఈ సంవత్సరం ప్రారంభం నుండి అంత వరకు నీ దయా కిరీటం మేము పొందుకొని నిన్ను స్తుతించి
మీ దీవెనతో మా కుటుంబంలో మా సంఘము క్షేమముగా సంతోష సమాధానంగా ఉంటుంది నీ కృపను గురించమని ఈ కార్యక్రమం సభలో సమస్త సంఘాలను స్వీకరించి నీ శక్తిని పొందుకొని ఆత్మలో బలపడే భాగ్యాన్ని దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మా మనవులను సమర్పించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొందితిని. ప్రభు అయిన యేసు తను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకున్నకై దీనిని చేయుడని చెప్పెను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలనైన క్రొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకము చేసుకున్నకై దీనిని చేయుడని చెప్పెను. తద్రీతిగా సంగమంతా ప్రార్థనలో కొనసాగుచుండగా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. వేలాది దూడలనా, వేలాది పొట్టేళ్ళనా, వేలాది కోడెలనా, వేలాది పొట్టేళ్ళనా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. వేలాది నదులంతా విస్తార తైలము నీకిచ్చిన చాలునా. వేలాది నదులంతా విస్తార తైలము నీకిచ్చిన చాలునా. గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా. గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. నాకిచ్చినందున నేనేమి చెల్లింతును. ఈ గొప్ప రక్షణ నాకిచ్చినందున నేనేమి చెల్లింతును. కపటవర్తన లేకున్న హృదయాన్ని అర్పించుటే చాలునా. కపటవర్తన లేకున్న హృదయాన్ని అర్పించుటే చాలునా. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. మరణమాతృడనయ్యున్న నాకై మరణించితివ సిలువలో. మరణమాతృడ ఎవరైనా రెండో ద్రాక్షారం అనుకోకపోతే మీ చేతులు చూపించండి, విగ్రహాలు చూపించండి. అందరూ కూడా రక్షింపబడిన ప్రతి ఒక్కరు కూడా ఆయన శరీరత్నాలు తీసుకోండి. దినము నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. విరిగి నలిగిన బలియాగములను నా హృదయమర్పింతును. విరిగి
దేవుడు మనకి ఇచ్చిన గొప్ప భాగ్యం. రక్షణ పాత్రను చేకూరి నిత్యము నిన్ను వెంబడించేదను. రక్షణ పాత్రను చేకూరి నిత్యము నిన్ను వెంబడించేదను. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లిందును. బాప్తిస్మం తీసుకున్న ప్రతి ఒక్కరు రక్షణ భాగ్యాన్ని పొందిన మీరందరూ కూడా ఆయన శరీర రక్తాలు మీ చేతుల్లో ఉంటుండగా దాని ఎదుట మీ పాప స్థితిని మీరు ఒప్పుకోవలసిన వారై ఉన్నారు. మీ జీవితాన్ని మార్చగలిగింది ఆయన శరీర రక్తాలే. మీ పాప స్థితిని తీసివేసేది కూడా ఆయన శరీర రక్తాలే. ఆయన నిత్యత్వంలో నడిపించేది కూడా ఆ శరీర రక్తాలే. విమోచింపబడిన క్రయధనముగా చెల్లించిన శరీర రక్తాలు ఉంటుండగా నిన్ను ఆత్మ పరిశీలన చేసుకుని దేవుడితో నీ సహవాసం ఎలా ఉండదు అయా ఒకసారి యుద్ధాన్ని అయా పరీక్ష చేసుకునే సమయం ఇది. గత 2 నుంచి ఇప్పుడు వరకు మా జీవితాల్లో జరిగిన ప్రతి స్థితిని మార్చగలిగిన దేవా ప్రార్థన చేసుకోండి. సగమంతా ప్రార్థనలో కొనసాగుచుండగా దేవాది దేవుని యొక్క పవిత్రమైన శరీరము సిలువవానిపై వేలాడి గాయపడి స్వస్థతను ఆయన స్వారూప్యమును ఇచ్చిన శరీరము మన యొక్క కుడి హస్తములలో నిక్షేపమై ఉన్నదని యోచించి మనమందరమును ఏకరీతిగా ఆయన శరీరమును స్వీకరించము. ఆమేన్. తద్రీతిగా సంగమంతా ప్రార్థనలో కొనసాగుచుండగా దేవాది దేవుని యొక్క పవిత్రమైన నిష్కలంకమైన పరిశుద్ధమైనటువంటి రక్తము సిలువవానిపై వేలాడి ప్రోక్షించి నన్ను రక్షించి నిత్య జీవములకు వారసులను చేసిన రక్తము మన యొక్క కుడి హస్తములలో నిక్షేపమై ఉన్నదని యోచించి మనమందరమును ఏకరీతిగా ఆయన రక్తమును స్వీకరించము. ఆమేన్. ప్రవహించుచున్నది ప్రభు యేసు రక్తము పాపములన్నీయు కడుగుచున్నది. ప్రవహించుచున్నది ప్రభు యేసు రక్తము పాపములన్నీయు కడుగుచున్నది. పరమ తండ్రితో సమాధానము కలిగించుచున్నది. పరమ తండ్రితో సమాధానము శాశ్వతమైనది నీవు నా ఎడల